పిల్లరా, నేను చెప్పేది మీరు వింటే ఇక్కడ, నేను చెప్పేది మీరు ఈరోజు అంటే ప్రతి వారం చెప్తున్నాము. ఈ యొక్క ఫైనాన్షియల్ బ్లెస్సింగ్స్, సిస్టర్ ముందర చూడండి, ఫైనాన్షియల్ బ్లెస్సింగ్స్ గురించి మీరు చక్కగా విని వెళ్ళే వారం కాకుండా దీన్ని మీరు పాటిస్తే, ఇది దేవుడు నాకు ప్రత్యేకంగా ఇచ్చినదే. దేవుని సన్నిధిలో నేను అడిగినప్పుడు, ఎందుకు సంఘంలో చాలామంది అప్పుల్లో ఉన్నారు, ఎందుకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నారన్నప్పుడు చాలా ముఖ్యమైన విషయాలు దేవుడు నాకు గుర్తు చేశాడు. కాబట్టి మీకు అవసరం ఇవి, ఓకేనా? సో దయతో మీకు ఈరోజు ఎన్ని అప్పులన్నా ఉండొచ్చు, ఎటువంటి ఫైనాన్షియల్ కండిషన్లో మీరున్నా, మీరు ఈ ఏరియాలో కంప్లీట్గా విజయాన్ని మీరు తీసుకొచ్చి పిల్లలు. ఎందుకంటే మీ అప్పుని దేవుడు ఆల్రెడీ తన కుమారుడి మీద వేసేసి, మీ దారిద్ర్యాన్ని, శాపాన్ని, ఆర్థిక శాపాన్ని యేసుప్రభు తీసుకున్నాడు పిల్లరా. ఆర్థిక విషయాల్లో మన మీద ఎటువంటి శాపం లేదు. ముఖ్యంగా పిల్లలు కీర్తన, నువ్వు ఏం డిస్టర్బ్ చేయొద్దు, ముందర చూసానల్లా నేను గద్దిస్తాను చూడండి. మీరు డిస్టర్బ్ చేసినారంటే ఇక జాగ్రత్తగా వినండి. వాక్యం వినేటప్పుడు గొప్ప యుద్ధం జరుగుతుంది పిల్లరా. ఎందుకంటే వాక్యమే మనం బ్రతికించేది. వాక్యం వినకుండా చేయాలని చాలా ప్రయత్నాలు జరుగుతుంటాయి. సో అక్కడిక్కడ ముఖ్యంగా ఈ రెండో లైన్లో ఉండేవాళ్ళు ముందరే చూస్తాను, అలా కదలకూడదు మీరు. ఓకే, అర్థమవుతుందా? అలవాటు చేసుకోండి, కూర్చొని శ్రద్ధగా వినేదే. ఇప్పుడు వినుకుంటే పెద్ద వినలేరు మీరు. సో చాలా జాగ్రత్తగా తీసుకొని వెళ్ళండి. ఊరికే వినికపోవడం కాదు, అమలు చేయండి. ఇది దీన్ని అమలు చేసిన వారు పిల్లరా ఈ ప్రపంచంలో బిలియనర్లుగా ఉన్నారు. ఈరోజు బిలియనర్గా ఉన్నారు. దేవుడు ఆల్రెడీ సైన్ చేసాడు పిల్లరా, దేవుడు రిలీజ్ చేసాడు అంతే. మీరు దాన్ని వర్షం వచ్చేటప్పుడు అంటారు కదా, గిన్నె పెట్టాలి, వర్షం వస్తుంది ఆల్రెడీ. అసలు మీకు దారిద్ర్యం అనేది లేదు పిల్లరా. అసలు మీకు తెలిసే విషయం, భారతదేశంలో దరిద్రం లేదు. దేవుని లెక్క ప్రకారము ఎక్కడ దరిద్రం లేదు సృష్టిలో. అంత సృష్టించాడు ఆయన. కానీ ఈరోజు దరిద్రం ఉండేది ఎందుకంటే చాలామంది జీవితంలో డబ్బులు లేవు, సంపాదన లేదు. ఎందుకంటే వస్తాండే చోట లైక్ వర్షం పడుతుంది కానీ గిన్నె పెడితే కదా నిండేది. బోర్లో పెడితే గిన్నె, కుండ వర్షం ఏమంటారు, ఎంత వర్షం వచ్చే ఏం ప్రయోజనం? మీ ఇంట్లో ఏముండదు, ఒక చుక్క నీళ్ళు కూడా ఉండవు. నువ్వు మళ్ళీ ఏంది ప్రయోజనం అంటే ఇట్లుంది నా జీవితం అంటే దానికి కారణము నువ్వు బోర్లు వేసి పెట్టినావు. కుండని బోర్లు వేద్దు, నీ కుండని తిప్పుతాను నేను ఈరోజు, అర్థమవుతుందా? 2-3 వారాల నుంచి. సో కుండని ఓపెన్గా పెట్టండి. ఆయన చనిపోయినది నిన్ను అన్ని విధాలు ఆశీర్వదించడానికి. ఓకే, ఎనియో. సో ఐశ్వర్యం ముఖ్యంగా క్రైస్తవులకి అయిష్టమైన పదం ఇది. కొంతమంది, అందరు కాదనుకోండి అమ్మా, చాలామంది నమ్మరు ఐశ్వర్యము మనకు దేవుని చిత్తం అంటే. 100% దేవుని చిత్తం ఇది. మీరు నేను ఐశ్వర్యంలో ఉండాలా. ఓకే, సాతానికి ఇష్టం ఉండదు మీరు నేను ఐశ్వర్యంలో ఉండడం. ఎందుకంటే ధనము ఒక విధంగా ఈ లోకంలో శక్తి పిల్లరా. సో దేవుడు సాతానికి ఏం కోరికంటే, నీ దగ్గర నా దగ్గర డబ్బులు లేకుంటే దేవుని ప్లాన్స్ అన్నీ ఆగిపోతాయి, మన ద్వారా చేయాల్సిన పనులన్నీ ఆగిపోతాయని వాడికి తెలుసు. అందుకే వాడు డబ్బు రాకుండా చేయాలని ఒక విధంగా ప్రయత్నాలు చేస్తుంటాడు. ఇంకో విధంగా క్రైస్తవులకి నేర్పించేశాడు చాలామందికి, డబ్బుంటే మంచిది కాదని, డబ్బుంటే నువ్వు భక్తిగా ఉండలేవని, డబ్బుంటే లైక్ దేవునితో ఏదో రకరకాల కొంతమంది ఆలోచనలు. కానీ అది అబద్ధం పిల్లరా. నువ్వు నేను ఐశ్వర్యంలో ఉండడం దేవునికి చాలా ఇష్టం, అర్థమవుతుందా? ముఖ్యంగా నేను లాస్ట్ టైం కూడా చెప్పాను, అన్యులతో ఏం సమస్య లేదు పిల్లరా. అన్యులు అంటే యేసుప్రభువులు లేని వాళ్ళకి తెలుసు డబ్బు అవసరం బాబు బ్రతకాలంటే అని. మనకు ఓకే. సో క్రైస్తవులకే సమస్య. అందుకే చర్చిలో ఇది ప్రీచ్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఇది అవసరం లేదని చాలామంది లైక్ చాలా చోట్ల వినింటారు. మనస్సాక్షి కూడా ఒకసారి అంటుంది మనతో, బహుశా డబ్బు ఉంటే నేను చెడిపోతాను, డబ్బు లేకుంటే బాగుంటాను, భక్తిగా ఉంటాను. సో అదంతా ఏం లేదు. కానీ నేను డబ్బు కలిగి ఉండడం దేవుని కోరిక పిల్లరా. మీకు చాలాసార్లు చెప్పాను నేను, అసలుకి ఆయన ధనవంతుడై ఉండి బీదగా మారింది ఎందుకు? 2 కొరింథీ 8:9 చదవండి. ఎవరన్నా ఫాస్ట్గా తీసి చదవండి. ఎవరైనా 2-3 తీసుకొని పెట్టుకోనండి. అదేవిధంగా మార్క్స్ వార్త ఎవరైనా 10వ అధ్యాయం తీసి పెట్టండి. ఓకే, మీరు చూసిన ఇక్కడ ఏమి రాయబడి చదవండి.
8, 9 తొందర తీర్చారు. మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్రము వలన. మొదటి పాయింట్, ఆయన ధనవంతుడు. మిమ్మల్ని నన్ను ఎప్పుడు దరిద్రంలో ఉండాలని కోరుకోడు. దేవుడు ధనవంతుడు. ఎందుకు తెలుసా? మనం ధనంలో ఉండాలని తన కోరిక కాబట్టి. సో గుర్తుపెట్టుకోండి, ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్రము వలన. ఎందుకంటే తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలనని. చూసారా? చచ్చిపోయింది ఎందుకు యేసుప్రభు చెప్పండి? శిలువలో చనిపోయింది ఎందుకుమా? చాలామంది పాప క్షమాపణ, ఎస్ దట్స్ ద లైక్ నంబర్ 1 థింగ్. ఆ తర్వాత ఎందుకు దరిద్రుడైనాడు యేసుప్రభు? శిలువలో మొత్తం నగ్నం అయిపోయాడు, ఏమీ లేకుండా. ఎందుకంటే ఏమా? సో చదవండి ఎవరు. ఎందుకంట మీరు తన దారిద్ర్యము చేత ధనవంతులు కావాలని. మీరు తన దారిద్ర్యం చేత ధనవంతులు కావాలని ఆయన కోరిక. అందుకే ఈ సంఘానికి ఇలాంటి ఎవరైనా వింటున్నారు, చాలామంది వింటున్నారు. పాపం చాలామంది ఫోన్ చేస్తున్నారు నాకు. పాపం మీరు నమ్ముతారు ఏదో ఈ సీరియస్ స్టార్టింగ్ బయట నుంచి ఎవరు ఆఫరింగ్స్ పంపిస్తున్నారు చర్చ్ అకౌంట్లోకి. దేవుని కృతజ్ఞతలు మీరు వింటా అంటే కినా. సో దేవునికి స్తోత్రం. వాళ్ళకి దేవుడు కృతజ్ఞతలు, వాళ్ళతో దేవుడు మాట్లాడుతుండు కాబట్టి. ఓకే, మీరు చూస్తే పిల్లరా, ఆయన దరిద్రుడు అయినదే మనల్ని ధనికులుగా చేయడానికి. శిలువలో మరణానికి కారణము ఇది కూడా ఒక ముఖ్యమైన కారణం. ఆదాము దారిద్ర్యం తెచ్చా, యేసయ్య ఐశ్వర్యం తెచ్చినాడు పిల్లరా. ఇంకో చోట మీరు చూస్తే నాకు కొన్నిసార్లు ఆశ్చర్యం వేస్తుంది. కొంతమంది చెప్తుంటారు వీడియోస్లో, ప్రాస్పెరిటీ ప్రీచర్స్, వీళ్ళు డబ్బు గురించి ప్రీచ్ చేస్తారు, వీళ్ళు డబ్బు ఎప్పుడు చర్చ్లో డబ్బు గురించి ప్రీచ్ చేస్తారు. ఐ డోంట్ నో వాళ్ళకి ఏం వాళ్ళ మైండ్ సెట్. ఓకే, ఒక వాక్యం తీయండి, నేను చూపిస్తాను మీకు. మార్క్స్ వార్త 10:29 అనుకుంటా. పేతురు ఒకసారి అడుగుతాడు యేసుప్రభుతో అంటే, అయ్యా మీ అంటే మేము వెళ్తాన్నాము, నిన్ను వెంబడిస్తాన్నాము, ఏంటి మాకు లాభము? ఓపెన్గా అడిగాడు. ఏం చెప్పాడు చెప్పండి, చదవండి. అందుకు యేసు, మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమని ఆయనతో చెప్పసాగాను. అందుకు యేసు ఇట్లా నేను నా నిమిత్తమును సువార్త నిమిత్తమును, చూసారా, సువార్త నిమిత్తమును ఇంటినైనను అన్నదమ్ములనైనను అక్క చెల్లెండ్రునైనను తల్లిదండ్రులనైనను పిల్లలనైనను భూములనైనను విడిచిన వాడు ఇప్పుడు ఇహమందు. ఎక్కడ చెప్పాలి? ఎక్కడ ఇహమందు అంటే ఎక్కడ? స్వర్గంలో కాదు, భూమి మీద. ఇహమందు ఏమై ఉండాలంట? హింసలతో పాటు. హింసలు ఉంటాయి మనకి, ఎందుకంటే బయట వాళ్ళకి అర్థం కాదు యేసుప్రభు ఎవరో కాబట్టి మనల్ని హింసిస్తారు వాళ్ళు. బంధువులు, స్నేహితులు, నువ్వు మతం మారినావని, నువ్వు తండ్రి విడిచిపెట్టినావని, నువ్వు అది ఇది ఏదో చెప్తుంటారులేండి వాళ్ళు. ఓకే, ఆ తర్వాత నూరంతులుగా ఇండ్లను. ఎక్కడ నూరంతలు? ఎక్కడ? చనిపోయిన తర్వాతనా? భూమి మీద. ఈడ ఎన్నంతలంట? నూరంతలుగా. మాధవి సిస్టర్, ఎన్ని ఇళ్ళు ఉన్నాయి మన దగ్గర ఇప్పుడు? ఎన్ని ఇళ్ళు? 100 అంట. చాలామంది క్రైస్తవులకు అసహ్యం వేస్తుంది 100 అంటానట్లే. ఆయనకి ఇష్టం అంట 100 అంతలు. ఏంటివి? ఇండ్లు పిల్లరా. ప్రతిదీ ఒక భార్య తప్పించి ఆ లిస్టులో భార్య 100 అంతాలు ఏంటంటే మనోళ్ళు ఇంక అయిపోయాయి ఈ పాటికి. సో మీ మైండ్లో నుంచి ఇది తీసేయండి. బీదరికము మంచిది, బీదరికము దేవునికి ఇష్టం అనేది. బీదరికం చాలా చెడ్డది పిల్లలు, శాపం అది. సో మీ గుండెలు తెరవండి ఐశ్వర్యం కోసం. మీరు తెరవకోకుంటే వర్షం పడతానా మీ కుండ బోర్లు వేసినట్లు అయిపోతుంది. ఓకే, సో అది ఫస్ట్ దేవుని కోరిక. అందుకే యోహాను నిన్న వారం కూడా చూసుకున్నాం మనం. పరిశుద్ధాత్మ దేవుడు ఆయనతో ఏం రాయించాడు? 3:2 యోహాను 3వ పత్రిక, యోహాను సువార్త 3వ పత్రిక 2వ వాక్యం. తొందర పెట్టినాయన. ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నీవు అన్ని విషయములలోను వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలెనని ప్రార్థించుచున్నాను. ఇంగ్లీష్ లో చాలా బాగా తీసుకొచ్చారు దీన్ని. యోహాన్ అంటున్నాడు ఈ 3 ఏరియాస్, 3 ఆశీర్వాదాల గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఫస్ట్ ఏమంట? ఆత్మ. యాక్చువల్గా ఇంగ్లీష్లో, తెలుగులో ఆత్మ అని రాయబడింది, మనస్సు పిల్లరా. ఇంగ్లీష్లో మీరు చూసి సోల్ అని రాయబడి ఉంటుంది.
లోపల వర్ధిల్లాలంట, అంటే లోపల ఆత్మ అనండి, మనసు అనండి, లోపల వర్ధిల్లాలి కోరుకుంటున్నాడు దేవుడు. ఆ తర్వాత బయట ఆరోగ్యంగా ఉండాలని. అనారోగ్యం కూడా దేవుని ఇష్టం కానే కాదు. ఎవరైనా అనారోగ్యంలో వెళ్తున్నారు అంటే అది కూడా మీరు యొక్క అజ్ఞానం, మీరు సరిగ్గా అర్థం చేసుకోవడంలే దేవుని వాక్యాన్ని. ఓకే, సో ఆదివారం రండి, అనారోగ్యం గురించి మనం వింటున్నాం, ఎట్లా జయించాలి అనారోగ్యాన్ని. ఓకే, ఆ తర్వాత ఏమంట, లోపల బాగుండాలా అంటే లోపల ఆత్మ మనస్సు లోపల ఉండేది, శరీరం లోపల, శరీరం బాగుండాలా. ఇంకా మిగిలింది ఏమని చెప్పండి, ఆడ మూడోది, అన్ని విషయంలో మీరు వర్ధిల్లాలి. అన్ని విషయాలు ఏమున్నాయి ఇంకా, ముఖ్యంగా ఆర్థికంగా వర్ధిల్లాల. ఇక్కడ గ్రీక్లో రాసిన పదం ఏంటంటే అక్కడ వాడినది యూడో అనే పదం. ఇప్పుడు తీకండి, ఇలా ఫస్ట్ టైమే చెప్పాను నేను. యూడో అనగా కంటిన్యూస్లీ ప్రాస్పరింగ్ అని, ఫైనాన్షియల్ బ్లెస్సింగ్ ముఖ్యంగా. సో దేవుని కోరిక పిల్లరా. ఓకే, ఇది మీకు ఆల్రెడీ మీకు తెలుసు, గత 2 వారాలు నేను. సో ఫస్ట్ స్టెప్ ఏంటి, నేను ఆర్థికంగా వర్ధిల్లాలంటే చెప్పాను నేను నిన్న వారం. ఫస్ట్ నీ మనస్సు వర్ధిల్లాలి, లేకుంటే తెలుగులో ఆత్మ అని రాశారు, యాక్చువల్గా దిస్ మైండ్. నేను మళ్ళీ చెప్తున్నా, ఆత్మ ఆల్రెడీ వర్ధిల్లని ఆత్మ మన దగ్గర ఉండేది. నువ్వు యేసు ప్రభుని రక్షకుడుగా అంగీకరించి ఉంటే నీలో స్ట్రైట్గా దేవుడి నుంచి వచ్చిన ఆత్మ ఉండేది. నువ్వు దేవుని బిడ్డవి, నువ్వు దేవుడు నిన్ను కన్నాడు. నిన్ను ఎట్లయితే మీ మమ్మీ కనిందో, మీ మమ్మీ డాడీ కలిసి కన్నారో మీ శరీరాన్ని, అలా దేవుడు నీలోకి ఆత్మను కన్నాడు. నీలో ఉన్న ఆత్మ ఏమైంది, వర్ధిల్లిన ఆత్మ. ఓకే, అందుకే ఆత్మ గురించి కాదు ఇక్కడ రాస్తా ఉండేది. కొన్నిసార్లు తెలుగు ఇంగ్లీష్ బైబిల్ ట్రాన్స్లేషన్లో స్పిరిట్ని సోల్ స్పిరిట్ అని రాసింటారు, కానీ కాంటాక్ట్స్ బట్టి మీరు అర్థం చేసుకోవాలా. ఓకే, మన ఆత్మ వర్ధిల్లిన ఆత్మ మన దగ్గర ఉండేది, యేసు ప్రభువుని రక్షకుడుగా అంగీకరించి ఉన్న వాళ్ళకి, మిగతా వాళ్ళకి కాదు. మిగతా వాళ్ళు ఉండే ఆత్మ ఎవరిది, ఆదాం నుంచి వచ్చిన ఆత్మ. దేవుడు ఆదాముని తన స్వరూపంలో పోలికలో కన్నాడు. అమ్మా కన్నాడా దేవుడు ఆదాంని ఎట్లా కన్నాడు? ఆ తర్వాత ఆదాం ఎట్లా కంటున్నాడు, తన స్వరూపంలో పోలికలు కంటున్నాడు. అందుకే ఆదాము తర్వాత పుట్టిన వాళ్ళందరూ ఎవరి స్వరూపంలో పోలికలు ఉన్నారు, ఆదాము స్వరూపం పోలికలో ఉన్నారు. అందుకే పుడతానట్లా అబద్ధాలు చెప్తారు, పుడతానట్లా పాపాలు చేసుకోవడం, ఆ తర్వాత వాళ్ళ జీవితమే ఎట్లా, ఎందుకంటే ఆదాము నుంచి వస్తుంది. అందుకే వాళ్ళిద్దరు కొడుకులు కొట్లాడుకునేది మొదలుపెట్టినారు. స్కూల్కి వెళ్ళిన వాళ్ళు కొట్లాడుకునేది ఎట్లా నేర్చుకునే దానికి, అన్నదమ్ముల అన్న కయ్యని ఏబేలు మర్డర్ చేయాలని ఎట్లా తెలుసు కయ్యనికి, వాళ్ళ డాడీ నేర్పించాడు. ఏమన్నాడు డాడీ, వాళ్ళ డాడీ సాతాను స్వభావం ఎక్కడి నుంచి వచ్చింది, ఆదంలోకి సాతాను పాపం చేసినప్పుడు వచ్చింది. సో అది పాస్ ఆన్ అవుతుంది. కానీ ఏ రోజు నువ్వు మనలో అదే ఉండింది, ఏ రోజు నువ్వు యేసు ప్రభువుని రక్షకుడు అంగీకరించావో ఆ యొక్క మర్డర్ స్పిరిట్, ఆ యొక్క సాతాను నుంచి వచ్చిన ఆత్మ, ఆదాం నుంచి వచ్చిన ఆత్మ తీసివేయబడింది, మనలో కొత్త ఆత్మ పెట్టబడింది. అందుకే పౌలు అంటాడు, ఎందరైతే క్రీస్తుని అంగీకరించారో వారు నూతన సృష్టి, పాతవన్నీ గతించిన, ఇదిగో సమస్తమును కృతవాయను. సో అందుకే గుర్తుపెట్టుకోండి. ఇంకా ఏం వర్ధిల్లాల మళ్ళా, మనస్సు. ఫస్ట్ పాయింట్, నువ్వు ఐశ్వర్యంలో ముందుకు వెళ్ళాలి అంటే, డబ్బు కలిగి భూమి మీద దేవుని యొక్క ఆస్తి అనంతా అనుభవించాలి అంటే, ఆయన వారసుడు నువ్వు, ఆయన ధనవంతుడు. అందుకే ఆయన వారసుడికి ఏముంటుందంత ధనం ఎప్పుడు ఉంటుంది. ఫస్ట్ నువ్వు నీ మైండ్ని వర్ధిల్ల చేసుకోవాలి. మైండ్ వర్ధిల్లేదానికి ఏం చేయాలా, ఆదివారం చెప్తాను నేను మీకు. నేను నోరు తెరచి ఐశ్వర్యం గురించి, కాబట్టి ఐశ్వర్యం సంబంధించిన వాక్యాలు కంటిన్యూగా చెప్పాలా. ముఖ్యంగా కొత్తగా మీరు వింటూ ఉంటే, మీకు ఒకవేళ అలవాటు లేకుంటే, పోనీ అందరికీ ఈరోజు నువ్వు ఆర్థిక ఇబ్బందులు ఉంటే నీకు గొప్ప సీక్రెట్ చెప్తాను నేను. రాసుకో వాగ్దానాలన్నీ. లైక్ ద్వితీయోపదేశకాండం 28లో వాగ్దానాలన్నీ రాయబడ్డాయి, ఇంకా అనేక చోట్ల రాయబడ్డాయి బైబిల్లో. ఓకే ఇప్పుడు మీరే చదివారు, ఈ భూమి మీద 100 రెట్లని వాగ్దానం రాసుకోండి అది. ఓకే, ఆయన దరిద్రుడై నిన్ను ధనికుడుగా. ఈ వాగ్దానాలన్నీ రాసుకొని నువ్వు పొద్దున్న లేచిన తర్వాత, నువ్వు ఉద్యోగంలో పోయే ముందు, నీ వ్యాపారంలో పోయే ముందు దీన్ని చెప్పు. ఎందుకంటే ఎప్పుడైతే నువ్వు ఇవి చెప్తావో
నీ మైండ్ ఓపెన్ అవుతుంది. దేవునికి, పరిశుద్ధాత్మ దేవుడు నీతో కలిసి పని చేయగలడు. నీ ఐశ్వర్యం సంబంధించి నీకు ఐడియాస్ ఇవ్వగలడు ఆయన. నీకు 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 థాట్స్ ఇస్తాడు పిల్లరా, నీకు రిలేషన్స్ ఇస్తాడు ఆయన. ఓకే, సో నీ మనస్సు ఓపెన్ అయిందనుకో పరిశుద్ధాత్మ దేవునికి, తన యొక్క ప్లాన్స్ అన్నీ నీకు ఇస్తాడు ఆయన. అక్కడ వర్ధిల్లలేదనుకో, నువ్వు అన్నావు అనుకో, బీదరికం దేవుని ఇష్టము, నా కర్మ. హలో, మా నాయన బీదోడు, మా తాత కూడా బీదోడంట, అసలు మా వంశంలో ఎవరికి సొంత ఇల్లే లేదంట. నువ్వు అన్నిటినీ రికార్డ్ బ్రేక్ చేసేకే ఉండింది నిన్ను దేవుడు పట్టుకునేది. అలా పుట్టినప్పటి నుంచి నువ్వు అప్పులే చేసుకుంటూ పుట్టినావేమో, నువ్వు ఎక్కడ సక్సెస్ కాకుండా ఉన్నాయేమో, నిన్ను చూసిన వాళ్ళందరూ చెప్పిస్తానారేమో నిన్ను, నువ్వు ఎక్కడ అసలు ఎందుకు వచ్చావు భూమి మీద అంటున్నారేమో నిన్ను. నీకే అనిపిస్తూ ఉండొచ్చు, అసలు నేను ఎందుకున్నా బరువు భూమి మీద అని. నువ్వు బరువు కాదు భూమి మీద, నువ్వు దేవుని ప్రియుడవే, దేవునికి ఇష్టడవు నువ్వు. మీ గురించి మీకు ఏమనిపిస్తుందో కానీ వాక్యం ఏం చెప్తుందో అది అనిపించలే మీకు. సైతాన్ ఎప్పుడు మీ వెంట పడి ఉంటాడో, నువ్వు ఒక ఫెయిలియర్గా నిన్ను చిత్రీకరించేదానికి, ఒక అయోగ్యుడుగా నీతో మాట్లాడుతూ ఉంటాడు. నో 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 డోంట్ బిలీవ్. నువ్వు నమ్మాల్సింది ఒక్కరినే ఈ సృష్టిలో. మీ అమ్మ మీ నాయన్ని కూడా నమ్మద్దు, వాళ్ళు కోపం వస్తే అంటారు నువ్వు ఎందుకన్నా పుట్టారా అని. అంటే ఆ మాట అనిపించుకోద్దండి, మీరు కూడా కొద్దిగా మంచిగా ఉండండి అమ్మ నాన్నతో. ఓకే, ఆ మాట అంటున్నారు అమ్మ నాన్న అంటే నీ ఎంత భయంకరమైన మనిషి ఏంటి అంటారు వాళ్ళు. ఓకేనా, సరే. ఎనీహో నా పాయింట్ ఏమంటే పిల్లరా, నువ్వు దేవుణ్ణి ఏసే రక్తంతో కడగబడి ఉంటే ఆయనకు ప్రియుడు. నువ్వు ఏసైని ఎంత ప్రేమిస్తాడో అంతే నిన్ను ప్రేమిస్తాడు. పొరపాటును కూడా నువ్వు నీరసం చేసుకోవద్దు. అయితే ఒకటే, ఫస్ట్ ఏంటిమా, వాగ్దానాలు నువ్వు చెప్పాలని. ఎంత నువ్వు చెప్తావో, నిన్న వారం సండే రోజు చూసుకుంటా ఉన్నాం, ఎక్కడి నుంచి డబ్బు వస్తుందంట చెప్పాలి మీరు. ఎక్కడి నుంచి వస్తుంది డబ్బు? నేను చెప్పా మీకు, మన హృదయము ప్రింటింగ్ మిషను, నోట్ ప్రింటింగ్ మిషను. ఏడుంది? అత్తమామ దగ్గర లేదు. చాలామంది అత్తమామ నుంచి రావాల్సిందంతా అనుకుంటారు. దివ్యా అట్లంతా ఏం లేదు కదా మన ఇంట్లో. సో యేసుప్రభు ఏం చెప్పాడు? సజ్జనుడు ఎటు నుంచి చేస్తాడు డబ్బులు? అత్తమామ దగ్గర నుంచా? ఎక్కడి నుంచి? సజ్జనుడు ఏం చేస్తాడు? నోట్ల కట్టల్ని బయటికి తెస్తా ఉంటాడు. ఎటు నుంచి? లోపల నుంచి. దుర్జనుడు బీదరికాన్ని తెస్తా ఉంటాడు, శాపాన్ని తెస్తా ఉంటాడు, రోగాన్ని తెస్తా ఉంటాడు. ఎప్పుడు నోటితే నేను టాటానే, బిర్లానే, ఇంకేమంటారమ్మా, నేనేమో సౌకర్యనే. మీ నాయన ఇస్తాడా? కొంతమంది కోపం వస్తే మీ నాయన గంట ఇచ్చిండే. నవ్వుతుందంటే మాధవికి ఎప్పుడే యూనిట్ ఉంది. ఇవన్నీ బయటకు వస్తాను ఈరోజు. రామాంజీ ఎన్నిసార్లు అని అంటాడు, గంట ఇది ఏమన్నా మీ నాయనది? నాకు తెలియదు అనుకున్నారా మీరు? మనమంతా ఆ ఊరు నుంచి వచ్చిండేది, ఒక వీధిలో పుట్టి పెరిగిన వాళ్ళం మనము, అనంతపురం అనే వీధిలో. దుర్జనుడు అట్లే మాట్లాడేది. ఎందుకంటే దుర్జనుడు అనుకుంటాడు నాయన, అమ్మ, చిన్నాయన, పిన్నాయన ఇస్తాడని. సజ్జనుడు ఏమంటాడు తెలుసా? నా తండ్రి ఐశ్వర్యవంతుడు, ఆయన ధనమంతా నాది. అందుకే తన నోరు తెరిస్తే ఎప్పుడు సజ్జనుడు ఏం మాట్లాడతాడు? వాక్యం మాట్లాడతాడు. అర్థమైందా? సో ఎప్పుడు కూడా దేవుని వాక్యం మనం చెప్తా ఉండాలి పిల్లలు. అది ఫస్ట్ పాయింట్. ఓకే, అర్థమైందా? 1 పేతురు 3:9 మీకు చదివి చూపించాం. 3:8 మంచి దినములు చూడుగోరువాడు చెడ్డదాన్ని పలకకుండా తన నాలుకను భద్రం చేసుకోవాలా అని రాశాడు. 1 పేతురు 3:8 ఇక్కడ. ఓకే, ఫస్ట్ పాయింట్ అది. రెండవది అతి ముఖ్యమైన పాయింట్, ఈరోజు నువ్వు బీదరికం ఉండడానికి నువ్వు టైత్ ఇస్తూ ఉంటే కారణం ఇదే. ఏంటది? ఏంటి మాది? ఐశ్వర్యం అంటే ఏంటి? 9:8 పెట్టు. మరి 2 కొరింథీ 9:8. ఫస్ట్ ఐశ్వర్యం యొక్క డెఫినేషన్ మీకు నాకు తెలిసినలా ఏంటి? 2:9-8 రాయబడినది. చదవండి, ఎవరైనా అంతలో చదివేసి చదువు. నేను 9:8 2 కొరింథీ రాసిన పత్రిక 9:8. మరియు అన్నిటి యందు ఎల్లప్పుడును మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై. చూసారా, రెండో పాయింట్ నేర్చుకున్నాం. మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపచేయగలడు. చూసారా పిల్లరా, దేవుడు యొక్క కోరిక చూడండి. 9:8 దేవుడు సర్వ సమృద్ధిని మీకు నాకు ఇవ్వాలని కోరుకుంటున్నాడు. ఓకే, 9:8 పెట్టాల. సర్వ సమృద్ధిని ఇవ్వాలని కోరుకున్నాడు. ఇంకోసారి చదువుతారా?
నీ ఫాంట్ ఎందుకు రా అంత చిన్నది? మరియు అన్నిటి ముందు యందు ఫాంట్ ఎందుకు రావడం లే? అనుష మన 9:8. ఓకే, నేను చదువుతాను చూడండి. మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గలవారే ఉండాలంట. అది దేవుని కోరిక. ఎందుకంట? ఉత్తమమైన ప్రతి కార్యం చేయుటకు. సమృద్ధి అంటే ఇది పిల్లరా. జాగ్రత్తగా ముందర చూడండి. ఇప్పుడు సెకండ్ పాయింట్ నేర్చుకుంటాను. మనం ఐశ్వర్యంలో సంపాదించాలి, దేవుని చేతులను తీసుకోవాలి. అదేంటంటే దేవుడు రెడీగా ఉన్నాడు పిల్లరా, ఆకాశాన్ని తెరిచి మీ మీద కుమ్మరించడానికి. అదే చెప్తానండి, దేవుడు సర్వ సమృద్ధి ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ హలో, గత 2 వారాలుగా చెప్తున్నా, నువ్వు దాచిపెట్టే వ్యక్తివైతే, డబ్బుని నువ్వు హైడ్ చేసే వ్యక్తి, పిసినారి వ్యక్తివైతే, దాచిపెట్టే వ్యక్తివైతే, పొదుపు చేసే వ్యక్తివైతే దేవుడు నీకు డబ్బు ఇయ్యలేడు మా. నిన్న వారం చూసుకున్నాం మనం. యేసు ప్రభు చక్కగా సంజాయించాడు. 5 తలాంతుల వాడు, 2 తలాంతుడు, 1 తలాంతుడు. జాగ్రత్త ముందర చూడండి. దేవుడు ఎందుకు వాళ్ళకి ఇచ్చాడు? ఇంకా మళ్ళా ఇచ్చాడు. ఫస్ట్ 5 తలాంతులు ఇచ్చాడు, మళ్ళా ఇంకా 5 తలాంతులు ఇచ్చాడు. ఏం చేస్తున్నారు వాళ్ళు? ముందర చూడాల పిల్లలు, మల్టిప్లై చేస్తున్నారు వాళ్ళు. నువ్వు హైడ్ చేసావనుకో, ఆ ఒక టాలెంట్ వాడు ఏం చేశాడు? ఏమంటారు తెలుగు టాలెంట్ని? తలాంత్ ఇచ్చినవాడు ఏం చేశాడు? దాచిపెట్టాడు. దేవుడు నోడు, నువ్వు చెడ్డోడివిరా, నువ్వు చెడ్డోడివే, నువ్వు మంచోడు కాదన్నాడు దేవుడు. చూడండి, ఎందుకంటే నీకు డబ్బు ఇస్తే నువ్వు దాన్ని ఎందుకు ఇచ్చినది? నేను మల్టిప్లై చేయడానికి. నువ్వు దాన్ని దాచిపెడతావా? అది కూడా పీకేసుకున్నాడు. చూడండి, ఐశ్వర్యం ఇచ్చే దేవుడు నీ దగ్గర ఉండే డబ్బు తీసేసుకుంటే ఎట్లుంటుంది? అదే పరిస్థితి చాలామంది క్రైస్తవుల్లో ఈరోజు ఉండేది. మల్టిప్లై చేసేకి ఇచ్చేది. ఇప్పుడు మీరు చెప్పండి, ఒకటి మల్టిప్లై కావాలంటే ఏం చేయాలా? ఏదైనా మల్టిప్లై కావాలని చేయాలంటే, ఓకే, మీకు యాపిల్ మల్టిప్లై చేయాలంటే ఏం చేయాలా? అంతే కదా. యాపిల్ని తీసిపోయి బీరువాలో దాచిపెట్టినామనుకో, ఏమవుతుందమ్మా? ఏం కాదు అది, దట్స్ నథింగ్. సో ఏం చేయదు అది. బట్ నువ్వు తీసుకుని పోయి యాపిల్ని మల్టిప్లై అయ్యేది ఎక్కడ? భూమిలో. డబ్బు మల్టిప్లై అయ్యే విధానం తెలుసా? డబ్బు నువ్వు వెదజల్లినప్పుడు, ప్రజల్లోకి వెళ్ళినప్పుడు, దేవుని పని కొరకు వెళ్ళినప్పుడు మల్టిప్లై వస్తుంది ఎన్నికి. ఎస్, అట్లా వాళ్ళకి దేవుడు అంటాడు, ఇంకా ఇస్తాను నేను, ఇంకా ఇస్తా. ఎందుకంట ప్రాస్పెరిటీ అంటే డెఫినేషన్ ఏంటి? సర్వ సమృద్ధి. ఎందుకు ఇస్తానంటే ప్రతి మంచి కార్యము చేయుటకు. నువ్వు హైడ్ చేసే వ్యక్తివైతే, నేను లాస్ట్ టైం ఎగ్జాంపుల్ ఇచ్చా, నువ్వు ప్రార్థన చేస్తున్నావు, ఓకే, 2 కోట్ల కోసం ప్రార్థన చేస్తున్నావు, కన్ఫెస్ చేస్తున్నావు, ఓ పక్కన అడుగుతున్నావు నాకు. దేవుడు అంటాను నీకే, ఏం చేస్తావు? 2 కోట్లు ఇస్తే నేను, అప్పుడు నువ్వు అన్నావు అనుకో, ఇల్లు కొంటాను 50 లక్షలు పెట్టి, మిగతా 1.5 కోటి మిగిలింటుంది, దాంట్లో కారు కొనుక్కుంటాను, నాకు చాలా మోజు కారులో తిరగాలంటే. ఆ తర్వాత ఏం చేశారా మిగతాదంతా అన్నాడు అనుకో, ప్రభు ఏం చేశారు మూర్తి బ్రదర్? ఏం చేద్దాం మనము? నీకు చెప్పాలా ప్రభు? నేను అన్నా ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకుని వచ్చి వడ్డీ తింటా అన్నాను. ఏమంటాడు దేవుడు తెలుసా? చెడ్డ దాసుడా అంటాడు, చెడ్డోడా అంటాడు. తప్పేం లేదు ఇల్లు కొనేదానికి. నువ్వు 2 ఇస్తానని ఎవరు చెప్పిండేది? మనం రాసాము లెటర్ కదా, ఏమన్నా అందరూ కలిసి కలెక్టర్ సంతకం పెట్టి పంపించడం పైకి, 100 ఇళ్ళు ఇమ్మని చెప్పమని. ఎవరి కోరిక 100 ఇళ్ళు? ఆయన కోరికే. కారు ఎవరి కోరిక? ఆయన కోరిక. నీ హృదయ వాంఛలు నెరవేర్చే దేవుడు ఆయన. దాంతో ప్రాబ్లం కాదు. నీకు అది మాత్రమే ఉందే, అదే దరిద్రం తెచ్చేది. ఏంది? నేను తినాలా, మీద దాచిపెట్టుకోవాలా? నో. దేవునికి నువ్వు 2 కోట్లు అడుగుతున్నావు అంటే అసలుకి దీనిల గురించి ఆలోచించకూడదు. నీకెప్పుడు ఉండాల్సింది, ప్రభా నా పట్టణాన్ని నేను సువార్తతో నింపాలి. అయ్యా ఈ అభిషక్తుడు ఉన్నాడే, ఈ అభిషేకింపబడిన దైవజనులు ఉన్నారే, వీరి చేతుల్లో నేను నా తండ్రి ఈ ఆర్థిక వనరులు డబ్బు పెట్టడం ద్వారా నేను సువార్త ప్రకటింపజేయాలి. నిన్నసారి చెప్పాను మీకు, కెన్నీత్ కోప్లాన్
$50 ఉండేటివి ఆయన జీవితం మొదలుపెట్టినప్పుడు దేవునితో. ఆఫ్రికా దేశంలో రోనహాల్ బోంకే దైవజనుడు, ఆయన ప్రతి మీటింగ్కి కెనిత్ కోప్లాండ్ స్పాన్సర్ చేసేవాడు, ఫైనాన్స్ చేసేవాడు. అందుకే 27 ఎయిర్ క్రాఫ్ట్ అట్లా పనిచేశాడు, బిస్కెట్లు పంచినట్లా. ఎవరు? కెనిత్ కోప్లాండ్, $50 ఉండే వ్యక్తి. ఎందుకంటే ఆఫ్రికా కాంటినెంట్ని సువార్తతో నింపిన వ్యక్తి రోనాల్ బోంకే. అయితే ప్రతి పైసా సప్లై చేసేది కెనిత్ కోప్లాండ్ మినిస్ట్రీస్ ఆయన. అందుకు నీకు డబ్బు కావాల్సిందే. నీకు డబ్బు దేవుడు ఇస్తుంది, నీకు పర్పస్ ఉండాలి పిల్లరా. దాని వెనకాల పర్పస్ కలిగి ఉంటేనే దేవుడు నీకు డబ్బు ఇస్తాడు. నువ్వు పర్పస్ లేకుండా నీ కడుపుకే నీ పిల్లలకే అంటే సరిపోదు. నువ్వు అన్నావు అనుకో, ఓకే ఏంటి దాచుకోవడం అంటే, మనం అందరూ చేసే తప్పేం తెలుసా? సపోజ్ డబ్బు వచ్చింది అనుకోండి మన దగ్గరికి, టైత్ ఇచ్చినాం, ఆ తర్వాత పిల్ల పెళ్ళికి, స్కూల్కి ఫీజు, ల్యాండ్ ఇంకా అయింది, పెద్ద చదువులకి, ఇల్లు కట్టాలా, ఇంకేమన్నా మన డిమాండ్స్ మనం అందరూ చేసాం, నేను చేశా. అదే దాచుకోవడం అంటే, అదే హైడ్ చేయడం అంటే, అదే ఆ ఒక్క తలంతోడు చేసిండేది. అట్లా చేయకండి. ఇప్పుడు మీకు పెద్ద ప్రశ్న ఏందో తెలుసా? పిల్ల పెళ్ళికి, పిల్లలు చదివేదానికి, లేని ఇండ్లు కట్టేదానికి మరి పెట్టుకోకుండా ఎట్లా బ్రదర్? దేవుడు అంటాడు వద్దు, పెట్టద్దండి. చూసారా ఎంత చెడ్డోడా దేవుడు? అదే దేవుణ్ణి అర్థం చేసుకోవడం అంటే. దేవుడు అంటాడు దాచిపెట్టద్దు. రేపు సంవత్సరం గాజులు చేయించుకోవాలి, బంగారు గాజులనే కొద్దిగా. హలో, పాలసీలు తీసుకోవడము, పెన్షన్ పాలసీలు తీసుకోకూడదు, అర్థమైందా? ఉండండి, ఆడే ఉండండి, తీసేడు కాదండి. ఇవన్నీ ముందు చూడండి మా, ఇవన్నీ చేసేది ఎవరో తెలుసా? ఒక మంచి వ్యక్తి. కానీ ఇది చేయకూడదు అంటాడు దేవుడు, చేయాలంటాడు. ఎట్లా? వినండి. ఓకే, నేను ఇంకో చోట డబ్బు గురించి యేసుప్రభు ప్రీచ్ చేశాడు, చాలా మంచి ప్రీచింగ్ ఇచ్చాడు. అది డబ్బు గురించే. తీండి మత్తయి సువార్త 6వ అధ్యాయం ఎవరున్నా. మోని పెళ్లి కోసం ఏం చేయకూడదు, మోని బంగారు కోసం ఏం చేయకూడదు. మోని ప్రతి నెల ఎంత దాచి పెడతానో, దుష్టుడా అనిపించుకోవద్దు యేసుప్రభుతో. ఆడవాళ్ళు ఏమంటారు? దుష్టురాలా అంటారా? చెడ్డ దాసురాలా అంటాడు చూడు మళ్ళీ నీకే. చూడండి, ఓకే కాంటాక్ట్ చూడండి. ఇక్కడ యేసుప్రభు అంటాడు 6:33 చదవండి. కాబట్టి మీరు ఆయన రాజ్యమును, ఇంగ్లీష్లో మంచిగా రాబడింది ఫస్ట్ అని రాబడింది. ఫస్ట్ ఏం చేయాలంట? తన నీతిని, రాజ్యాన్ని. కాబట్టి చదువునైనా మీరు ఆయన రాజ్యమును, నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహం. వస్తాం వాటికి మళ్ళీ. దేవుడు అంటున్నాడు, యేసుప్రభు డబ్బు గురించి చాలాసార్లు మాట్లాడారు బైబిల్లో. మీరు మొదట నా నీతిని, రాజ్యాన్ని వెతకండి. ఏం వెతకాలంట? నీతిని, రాజ్యాన్ని. ఓకే, దీన్ని మళ్ళీ ఇటుకు వస్తాను నేను. 25 నుంచి చదవండి, మీకు బాగా అర్థమైంది. మత్తయి సువార్త 25 నుంచి 6:25. అందువలన నేను మీతో చెప్పున్నదేమనగా, చూడండి యేసుప్రభు వాళ్ళతో అంటున్నాడు, అందువలన నేను చెప్పేది ఏమంటే, మీకు ఏమి తిందుమో, ఏమి తాగుదుమో అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకొందుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతపడకుడి. అదే నేను చెప్పిండేది. అమ్మా, జీతం వస్తానట్లే ఏం చేస్తాము? దాచి పెడతా అంటాం. రేపు ఏం తినాలో, రేపు ఏం తాగాలో, రేపు బట్టలకి, రేపు పిల్ల పెళ్ళికి. ఇదే రాదు యేసుప్రభు చెప్తాడు. ఇదే రేపు రిటైర్డ్ అయినాక ఎట్లా? దేవుడు అంటాడు వద్దు. ఏమంటాడు యేసుప్రభు? చూడండి ఇక్కడ, ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా అని మీ ప్రాణమును గూర్చేనను, ఏమి ధరించుకుందుమా అని మీ దేవుని గూర్చేనను చింతపడుకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహము గొప్పవి కావా? అక్కడ చూడండి కింద, ఆకాశ పక్షులను చూడుడి, అవేం చేస్తాయి? దాచుకోవు మన మాదిరి. చూడండి, ఆకాశ పక్షి చూడండి, ఆ విత్తవు, కొయ్యవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహు శ్రేష్ఠులు కారా అని కింద చూడండి. మీలో
నెవడు చింతించుట వలన తన ఎత్తు మూరుడు ఎక్కువ చేసుకోనగలిగాడు. నేను మీకు ఒక ఛాలెంజ్ చేస్తాను. ఇప్పుడు ముందర చూడండి, అందరూ ముఖాలు పైకి ఎత్తండి. మీరు చింతించడం వలన, నాయన ముందర చూడండి, అంటే ఏం చేశారు చింతించి? ముందర చూడండి, పాపకి పెళ్ళి కోసమో, పిల్లోనికి స్కూల్ కోసమో, బాగా ఆలోచించండి మీ జీవితంలో ఏం చేశారు ఇంతవరకు. ఇట్లా పెట్టి పెట్టి కరెక్ట్గా పెళ్ళప్పుడు మీ దగ్గర ఏముండదు, కానీ దాచిపెట్టినాం కదా, యాడివే వెళ్ళిపోయా, మీకే తెలియకుండా వెళ్ళిపోయి ఉంటాయి. పెళ్ళప్పుడు ఆ ముత్తుటు ఈ ముత్తుటు, వాళ్ళు వడ్డీకి ఇస్తారా, వీళ్ళు వడ్డీకి ఇస్తారా, అరే ఇన్నేళ్ళు దాచిపెట్టుకున్నానువే, చెప్తుంటే మీకు మిగలదు. కరెక్ట్గా అది చదువుల కోసం వచ్చినప్పుడు ఉండవు, ఎందుకంటే విధానం వేరే మనం చేస్తాండేది. నువ్వే ఆయన్ని నమ్మకుండా, ఆయన ఇచ్చిన డబ్బు మీద ఆయనది, అది డబ్బు నీ దగ్గర వచ్చే జీతం ఎవరిది? ఆయనది. ఆ తలాంతులు ఇచ్చాడు, అది అలాగే నీకు జీతం ఇచ్చావు, చింతిస్తున్నావు, అందుకే నువ్వు ఏం చేసి ఎత్తిపెట్టావు. నేను మీకు ఛాలెంజ్ చెప్తున్నా, ఇక్కడ కూర్చున్న వాళ్ళలో పిల్లరా, మనం అంతా చేసాము, కరెక్ట్గా ఆ ఈవెంట్ వచ్చినప్పుడు మన దగ్గర ఏముండవు, మళ్ళీ ఆడ తారాడల్లా, లేదంటే తక్కువ పడతాయి, ఎత్తిపెట్టుకున్నా తక్కువ పడతాయి, అప్పులు చేసుకుంటాం. ఏ దానికి కూడా ఆ విధంగా ఎత్తిపెట్టుకునేది మీకు ఉండదు మీ దగ్గర. అందుకే మూడు ఎక్కువ చేసుకోలేవు, అంటే దీని ద్వారా ఏంది నీకు పైకి పోలేవు ఫైనాన్షియలీ నువ్వు. అది ఆ తర్వాత కింద అంటాడు, వస్త్రమును గూర్చి మీరు చింతింపనేలా అడవి పువ్వులు ఎలాగూ ఎదుగుచున్నావో ఆలోచించుడి, అవి కష్టపడవు వడకవు, అయినను తన సమస్త వైభవంతో కూడిన సొలొమోను సైతం వీటిని ఒకదాని ఒకే అలంకరింపబడలేదు. 30 చదువుదాం. నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు ఇలాగ అలంకరించినలా అల్ప విశ్వాసులారా. ఎందుకు అవి అల్ప విశ్వాసం అంటాడు యేసు ప్రభు? విశ్వాసం ఉంది కానీ ఏముందంట? తక్కువ ఉంది, అల్పంగా ఉంది, అది ఫుల్ లేదు. అందుకే ఇవన్నీ చేసేది మనము. ఓకే, అల్ప విశ్వాసులారా, మీకు మరి నిశ్చయంగా వస్త్రములు ధరింప చేయును కదా అని మళ్ళీ అంటాడు. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతించకుడి, అన్యజనులు వీటి విషయమై విచారింతురు, ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను అని కింద మళ్ళీ అంటాడు. ఇప్పుడు కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని వెతుకుడి, ఫస్ట్ అది వెతుకుడి అని రాశారు ఇంగ్లీష్ మీరు చదివితే. అమ్మా మొదట అని రాశారు. ఏంటి దీని కాంటే ఏంటి చెప్పాలనుకున్నాడు యేసుప్రభు? ఏంటంటే సింపుల్గా చెప్తా ఇదంతా. యేసుప్రభు ఏమంటానంటే, నీ దగ్గర నేను డబ్బు ఇచ్చినప్పుడు, నువ్వు దశంభాగం ఇచ్చిన తర్వాత ఆ 90% కూడా నాది అని చెప్పండి దేవుంది. జాగ్రత్త, చాలా బ్రహ్మాండమైన ప్రిన్సిపల్ ఫ్లర్ అది. ప్లీజ్ దీన్ని అర్థం చేసుకుంటే, మనం ముందు చూడండి, ఈ ప్రిన్సిపల్ని మీరు అర్థం చేసుకుంటే మీరు, మీ పిల్లలు, మీ రాబోయే తరాలని మీరు దేవుని సప్లైతో కాంటాక్ట్ కాగలరు. ఏనండి ఏం చెప్తానంటే, దేవుడు ఆ 90% కూడా నా ముందర పెట్టండి. మీరు చింతపడకండి, రేపు ఏం తింటాం, ఏం తాగుతాం అవన్నీ అని. నాకు తెలుసు. ఏమన్నాడు? మీ పరలోక తండ్రికి మీకు ఇవన్నీ తెలుసు, మీకు కావాలని అంటున్నాడు. అయితే మీరు వాళ్ళలాగా ఏం తిందు మాత, ఈ లోకం ఏదైనా వెనకలు పరిగెడుతుంది, దీని వెనకలేపురా, డబ్బులు కూడబెట్టుకోవాలా, పిల్లలకి చదువులకి తిండికి, రేపేం తాతాం, రేపేం బట్టలు వేసుకుంటాం, రేపెట్లా. దేవుడు అంటున్నాడు, వాళ్ళ మాదిరి మీరు పోకండి, వాళ్ళు దాని వెనకలు పోతున్నారు, మీరు ఎవరు వెనకలు పోలా? నా వెనకల. నా ప్రిన్సిపల్ నేను చెప్తాను, దాన్ని మీరు చేయండి, మిగతావన్నీ నేను చూసుకుంటా, మిగతావన్నీ నా బాధ్యత. మీరు ఏమెతకాలా? రాజ్యాన్ని, దేవుని నీతిని. ఏనండి మీరు, నేను ఎప్పుడు ఇది గుర్తుపెట్టుకోవాలి, డబ్బు దేవుంది, నా దగ్గర వచ్చే రూపాయి దేవుంది. అందుకే ఎప్పుడు ఆయనతో నీ డబ్బుని, ప్రభువా ఏం చేయమంటావు, నువ్వు ఆలోచించొద్దు, నా కూతురు గురించి, నా పిల్లల గురించి, నా భర్త గురించి ఉండాలా. ఒక మంచి వ్యక్తి చేసే, నేనా మీ ఇద్దరు వినాలా, ఒక మంచి వ్యక్తి చేసే పని అది. మూర్ఖుడు అన్నీ ఖర్చు పెట్టుకుంటాడు, మూర్ఖుడికి ఏముండదు, పిల్లలకి పెళ్ళెట్లా, చదువులు ఎట్లా, నా పిల్లలకి రేపొద్దున వాళ్ళు మంచి తల్లిదండ్రులు కాదు వాళ్ళు, కానీ ఇక్కడే ఉండేది. నువ్వు దాన్ని బట్టి ఈ వ్యక్తి మాదిరి దాచిపెట్టుకోవద్దు.
నువ్వు మిగతావన్నీ ఎట్లొస్తాయంట, ఆయన ఇస్తాడంటున్నాడు. గడ్డిని చూడు, పక్షుల్ని చూడు, వాళ్ళకి నేను పోషిస్తాను, నీకు చేయనా? నువ్వు నీ డబ్బుని దాచిపెట్టద్దు అంటే, ఇదిగో సింపుల్గా చెప్పాలంటే మన భాషలో, నీ దగ్గర ఉన్న డబ్బు ప్రభా, ఇదిగో నీ డబ్బు, ఇదే ఏం చేయమంటావు, ఇంత మిగిలింది, టైత్ ఇచ్చిన ఈ డబ్బు ఉంది. నువ్వు దేవునితో ఈ విధంగా కనెక్షన్లో దేవుడు చెప్తాడు నీకు. సపోజ్ ఏంటి దేవుని నీతి రాజ్యాన్ని ఎతకడం అంటే, నీకు ఎప్పుడు ఉండాల్సిందే రాజ్యం రావాలా, యేసురాజ్యం లోకంలోకి, ప్రతి ఇంట్లోకి, ప్రతి హృదయంలోకి, ఎక్కడ దేవుని పని జరగాల, ఈ ఆశ నీకు ఉండాలమ్మా. దేవుడు ఏం చేస్తా అంటే, ఆశ ఉన్నప్పుడు దేవుడు నీకు చెప్తాడు, ఈ వ్యక్తికి 2000, ఆ పాపకు ఒక 500, ఆ పాప ఫీజు కట్టు. అది దేవుడు కోరుకుంటాండి. అది దీంతో ఏమవుతుందంట, నువ్వు ఏం చేస్తానో ఈ డబ్బుని వెతుకుతా ఉన్నావు. బైబిల్లో ఏం రాబడింది తెలుసా? పౌలు, మా నాయన పిల్లలకి అల్లరి చేయకుండా మీరు వినాలి జాగ్రత్త. చూడండి, పౌలు ఏమంటాడు సట, అపోలో విత్తుతా అన్నాడు, పౌలు నీళ్లు పోస్తాడు, వర్ధిల్ల చేసేది ఎవరు? సరే, దేవుడు. నువ్వు ఎప్పుడైతే ధనాన్ని ఈ విధంగా రాజ్యంలోకి విత్తుతావో, రాజ్యపు పనుల కోసం, పిల్లరా, దేవుడు అంటాడు, నువ్వు రాజ్యాన్ని ఎత్తుకో, నా నీతిని ఎత్తుకో, మిగతావన్నీ నేను ఇస్తా. వాళ్ళకి దేవుడు లేడు కాబట్టి వాళ్ళు దాని వెనకాల పరిగెడుతున్నారు. నేను చెప్తున్నా పిల్లరా, మీ జీవితంలో మీరు ఎప్పుడు బీదరికాన్ని చూడలేరు. మీరు అనుకుంటున్నారు నేను తీసుకొని డబ్బు, అది ఏదానికైనా సరే, ఆ పాపకి ఫీజు కట్టమంటాడో దేవుడు, నువ్వు హృదయాన్ని విప్పినప్పుడు, నువ్వు దాచిపెట్టుకున్నావు కాబట్టి దేవుడు నీతో మాట్లాడ్డావు. నువ్వు దాచిపెట్టుకొని నీ కుటుంబాన్ని నడుపుకో, నీ సంసారం నడుపుకో, పిల్ల పెళ్ళి చేసుకో. నువ్వు నా ప్రిన్సిపల్కి సంబంధం లేనిది, ఇదే నీ ఇష్టం అంటాడు దేవుడు. అందుకనే నీ గుండెలు తెరిచి పెట్టిండాలి. ఎప్పుడో డబ్బు నీ పిసినారుతనం ఉంటేనా నువ్వు దేవుడు నీకు ఇలేడమ్మా. దాచిపెట్టుకోవద్దు. నీకు దిగులు పడుతుంది, దేవునికి తెలుసు నీకు ఏమేమి కావాలో. ఆడ రాయబడింది ఆల్రెడీ. ఇవన్నీ మీకు కావాలని, ఏం తిందుమా, ఏం తాగుదుమా, ఏం ధరించుకుందుమా, ఇవన్నీ ఎవరికి తెలుసు అంట, ఆయన ఇస్తాడు. అవన్నీ అట్లే వస్తాయి. నువ్వు ఎందుకు బాధపడుతున్నావు? పిల్ల పెళ్ళి అవన్నీ ఉండాలా, కానీ దేవునికి ఇవ్వకుండా, దేవుని డబ్బు అదే మల్టిప్లై కాదు. నువ్వు ఏం చేస్తావు అంటే, ఆ డబ్బుని నీ జ్ఞానంతో పెట్టుకుంటే బీరువాలో అంతే ఉంటుంది, బంగారు అది అంతే ఉంటుంది. నేను ఆ డబ్బు అది, ఆ డబ్బుని తీసి నువ్వు విత్తినావు అనుకో, ఎన్ని రెట్లు వస్తాయి బయటికి వాపస్? 100 రెట్లు. ఇక్కడే క్రైస్తవులు బీదలుగా అవుతాండేది. మీరు చేస్తారు లేదు కానీ, ఈ బ్రహ్మాండమైన నాకు సచ్చు 50,000 వచ్చింది, 5,000 టైత్ పోయింది, 45,000. ఎప్పుడు చెప్పాలి, నీది ఇది తండ్రి. నువ్వు దేవుని దగ్గరికి ప్రభు నీది, ఏం చెప్తావు చెప్పు, ఏం చెప్తావు, నీ మైండ్ తెరవాల ప్రభు చెప్పు. భయపడద్దు, 45,000 వరకు నిమ్మంటాడోనేమని. మనకు అట్లా ఆలోచనలు వచ్చేది, నాకు వచ్చాయి కాబట్టి చెప్తాను మీకు. నేను ఈరోజు దేవుడు పుల్పిట్ మీద ఉన్నాను. నా దేవుడు నా నాలుకను చూస్తాడు, ఏం మాట్లాడతాను నేను దేవుడిని ఇప్పుడు కూడా ఏం చేయాలి చెప్పు ప్రభా, ఏం చేయాలి చెప్పు. ఇంత మిగిలింది నా దగ్గర, నేను టైత్ ఇచ్చేసిన తర్వాత ఇంత ఉంది నా దగ్గర, ప్లీజ్ టెల్ మీ. ఎస్, దేవుడు 1-2 చెప్పాడు, టక్ టక్. ఎందుకంటే నాకు మల్టిప్లికేషన్ కావాలి. నాకు 2,000 నేను జేబులో పెట్టుకుంటే 2,000 ఉంటుంది. నాకు అది లక్షల్లో కావాలి. అది ఎవడు చేస్తాడు మల్టిప్లై? ఎవడికి ఇచ్చినా ఎత్తుకొని పోతాడు డబ్బులు. ఎవరి దగ్గర యాడ్ పెట్టినా అంతే, ఎవడు ఇస్తాడో తిరిగి ఏడో తెలియదు మనకి. అంత భయంకరమైన ప్రజలు ఉన్నారు బయట. అంటే మీకు దేవుని భయం 30,000 నేను పంపించా ఈ సంఘం కోసం. ఈ అప్పు తీరాలి నాకు. ప్లస్ నేను ఎవరికి పంపించానో వాళ్ళ మీద ఉన్న అభిషేకం మీ మీదకి రాలా. అది నా కోరిక. నా ఒక గొప్ప దైవజను చేతిలో 15,000 అంటే కొన్ని డాలర్స్ తీసి పంపిమని వేరే వాళ్ళకి పంపించా. నేను దేవునికి చెప్పాయా, ఇది పంపిస్తాను, ఆయన మీద ఉన్న కృప, ఆయన మీద ఉన్న అభిషేకము ఏల్ చర్చ్ మీదకి, వాళ్ళ మీదకి రావాలని. నేను ఎవరో చెప్పా, అయ్యా బుక్కులకి డబ్బులు లేవయా, చదువుకునే డబ్బులు లేవు. నేను అందరికీ అనుకోండి,
మళ్ళీ మీరు ఎవరో చదువులు లేవు సార్, బుక్కులు లేవు, నాకు ఫోన్ చేయద్దండి. నేను ఈయన ముందే చెప్తున్నాను మీకు, నాకు ఆయన చెప్పాలా. నాకు ఆ వ్యక్తి జెన్యూన్ వ్యక్తి, నాకు ఆ పిల్లోడు తెలుసు, చాలా జెన్యూన్ పిల్లోడు, మంచి చదువుకునే పిల్లోడు, బుక్స్కి డబ్బులు లేవు. నేను అన్నా, ప్రభా ఏం చేయమంటావు? దేవుడు అన్నాడు, నువ్వు బుక్స్కి అన్నిటికీ డబ్బులు పంపు. దేవుడు అప్పుడే మన చర్చిలోనే ఒక బ్రదర్కి రేస్ చేశాడు. ఆయన హృదయంలో మాట్లాడినాడు. ఆ బ్రదర్ నాకు 10,000 పంపించాడు పిల్లలకి ఇమ్మని. నేను అది తీసుకొని పెట్టుకున్నా. ప్రభా ఇట్లా వచ్చింది, ఈ బిడ్డకు నువ్వు ప్రేరేపించావు, నేను వెతుకుతున్నా ఏ పిల్లోనికి ఇవ్వాలని. ఈరోజు పంపించాం వాళ్ళకి, చదువుకో బాగుపడు. లైక్ అంతే కదా. ఇప్పుడు మీకు జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, నేను చెప్పకూడదు అనుకున్నాను. నేను యాక్చువల్గా నువ్వు ఇట్లా డబ్బు ఇచ్చినప్పుడు ఎప్పుడు చెప్పుకోకూడదు నాయన, కానీ సంఘంగా నేను చెప్తాను. అందుకే ఎవరు పేర్లు చెప్పడంలా, నేను ఎవరికి ఇచ్చామో చెప్పడంలా. అభిషేకం రాజ్యాన్ని ఎతకాల, నేను నీతిని ఎతకాల. ఆ గొప్ప దైవజనుడైన దేశాన్ని కదిలిస్తాడు ఆయన. పరిశుద్ధాత్మ అభిషేకం ఆయన ముందు ఉంది. నాకు అభిషేకం కావాలా, ఆయన మీద ఉన్న కృప కావాలా, నా సంఘానికి కావాలా, నా సంఘంలోని ప్రతి బిడ్డకు కావాలా. సో అందుకనే చాలామంది చేయరు, కొంతమంది మంచి చేస్తారు. టైట్ తీసి దాని కింద ఎక్స్ట్రా అమౌంట్ రాసి పంపిస్తారు. అంకుల్ ఇది గాస్పల్కి, ఇది మీకు ఎక్కడైనా ఇమ్మను, లేదంటే లీడర్స్కి ఇమ్మను. సో నేనేం చేస్తాను, దాన్ని కలెక్ట్ చేసి ఇట్లా పంపించడం జరుగుతుంది పిల్లల. అప్పుడే మీరు ఐశ్వర్యంలో వర్ధిల్లుతారు. మీకు అదే యేసుప్రభు అంటాడు, నా నీతిని రాజ్యాన్ని మొదట ఎతకండి. ఏం తిందుమా, ఏం తాగుదుమా, ఈ పిచ్చులు పడి ఎందుకు దాచిపెట్టుకుంటున్నారు? నేనైతే అట్లా క్రైస్తవుని చూడలేదు పిల్లరా. దాచిపెట్టుకున్నాక ఏం ఉండదురా. ఆ టైంలో వెళ్ళిపోతాయి అవన్నీ. ఎక్కడి నుంచి పోయినా తెలియదు నీకు, ఉండవు. దాచుకొని నువ్వు ఏం దాచుకుంటావు? ఈరోజు నువ్వు 10,000 దాచుకున్నా 5 ఏళ్ళ తర్వాత ఈ 10,000కి ఏంది రాదు. ఆ ఐటెం కొనేకి ఎంత కావాలా? ఓకే, ఇంకో ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు. సపోజ్ ఈ మైకు 5 ఏళ్ళ క్రితం ఎంత? 15,000 అనుకో. 5,000 ఏదో, 15,000 కూడా చాలా తక్కువ, ఒక 5,000. ఈరోజు 26,000 ఈ మైకు కొనిండేది మనం. 22,000 సంథింగ్. యాక్చువల్లీ 26,000 అంటే మనకు తగ్గించేసినారు, ఢిల్లీ నుంచి తెప్పించా. 22,000 ఈ మైకు. నేను దాచిపెట్టుకుంటుంటే ఈ మైకు కొనాల టైంలోకి ఆ డబ్బు అంత కాదు, అది పోదు. అది ఎందుకంటే మార్కెట్ రేటు పెరిగిపోతూ ఉంటుంది. నువ్వు ఇల్లు కొనాలా, దాచిపెట్టుకుంటాను. ఈరోజు 3 లక్షలు ఉండే సెంటు నీకు 5 ఏళ్ళకి ఎంత ఉంటుంది? నువ్వు దాచిపెట్టుకునే ఏడ సరిపోతుంది? అందుకే మళ్ళీ మనం అప్పు చేస్తాం. పెళ్ళి వచ్చినా అప్పే, మన ఇంట్లో పిల్లలు చదివించినా అప్పే, ప్రతిదానికి అప్పే. అందుకే అట్లా చేయొద్దండి అనేది దేవుడు. మీరు రాజ్యంలో విత్తితే ఆ టయానికి కావాల్సినంత ఇస్తాడు ఆయన. నేను ఎక్స్పీరియన్స్ చేసి చెప్తాను మీకు. ఓకే, సో ఇది రెండవది. నేను ఎప్పుడు కూడా ధనం, రెండో విధానం డబ్బు మనము వాడాల్సింది. మూడవది, హలో జాగ్రత్తగా నేను ప్లారా, టైత్ గురించి నేను వారం మొదలుపెట్టిన పూర్తి టైత్ చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్. ఐశ్వర్యంలో ప్రవేశించడానికి ఫస్ట్ స్టెప్ టైత్ పిల్లరా, దశంభాగం. ఓకే, ఇట్లా చెప్పుకుంటూ పోతాను, అదే టైం చాలా తక్కువ ఉంది కాబట్టి. ఈ టైత్ గురించి కూడా చాలా కాంట్రవర్సీ పిల్లరా. ఎక్కడ, ఎవరి మధ్యలో? క్రైస్తవుల మధ్యలోనే. తెలుసా మీకు ఎంత కాంట్రవర్సీ? ఎందుకు కాంట్రవర్సీ చెప్పండి. సాతానికి తెలుసు దశంభాగాలు వీళ్ళు ఇవ్వకుండా చేయాలా. ఎందుకు చెప్పండి? దేవుడు ఏమన్నాడు? నాకు దశంభాగం ఇవ్వండి, నేను వాడిని గద్దిస్తా అన్నాడు. మీ పంటను తినివేయకుండా వాడిని గద్దిస్తానని. అందుకే దేవుడు నన్ను గద్దించకుండా ఉండాలంటే వీళ్ళు టైత్ ఇవ్వకుండా ఉండాలి. రెండోది, టైత్ ఇవ్వడం వలన ఆకాశ వాకులు తెరుస్తానన్నాడు దేవుడు. ఈ రెండు మీ నా జీవితంలో ఉండకూడదు అనేది వాడు. అందుకే దీన్ని ఒక కాంప్లికేటెడ్గా చేసి పెట్టేశాడు క్రైస్తవుల్లో. కానీ నేను చెప్తున్నా మీకు, టైత్ ఎంత భాగ్యంతో కూడిన పని అంటే పిల్లరా, శ్రేష్టమైన పని. టైత్ ఎప్పుడు ఇవ్వకుండా ఉండకండి. ఓకే, ఎనీహౌ నేను సబ్జెక్టులో తీసుకెళ్తాను. చాలామంది ఇది ధర్మశాస్త్రంలో ఆరంభమైంది టైతు. ఇప్పుడు మనం ధర్మశాస్త్రం కింద లేం కదా, కృప కింద ఉన్నాం కదా, అందుకని టైత్ ఇవ్వకూడదు అనే కాన్సెప్ట్ మూర్ఖమైన కాన్సెప్ట్ ఇది. ఎందుకంటే నిన్న వారం చదివాను ఆల్రెడీ మీకు. టైత్ ఎక్కడ మొదలైంది?
అబ్రహాముతో మొదలైండేది. ధర్మశాస్త్రం ఎప్పుడు మొదలైంది? మోషేతో మొదలైండేది. ధర్మశాస్త్రం ఆరంభమైనప్పుడు దేవుడు దాన్ని పక్కా చేసే తీరాలి మీరు, లేకుంటే శాపం వస్తుంది అన్నాడు. వాళ్ళకి శాపం తగిలిచ్చాడు దేవుడు ఈకుంటే. వినండి, ఇప్పుడు చాలా ఫెంటాస్టిక్. ఏప్రిల్ రాసిన పత్రిక చదవండి, నేను ఎవరైనా ఫటాఫట్ చదివే తీరాలి ఈ వాక్యాలు, లేకుంటే మీకు అర్థం కాదు. ఎంత మధురమైందంటే టైతు, మీకు అర్థం చేసుకుంటే సంతోషంగా ఇస్తారు పిల్లరా. ఓకే, మీరు చూసినట్లయితే ఆదికాండము 14:18 ఏం జరిగింది? బ్యాక్గ్రౌండ్ మీరు చూస్తే అబ్రహాము టైత్ ఇచ్చాడు ఎవరికి? మెల్కీసెదెక్కి పిల్లరా. ఓకే, ఎప్పుడు అబ్రహాము యుద్ధం పోయేస్తున్నాడు, యుద్ధం పోయి విజయం సాధించి వస్తున్నాడు, వాటన్నిటిని తీసుకొని దొంగలు లైక్ రాజులు ఎత్తుకొని పోయింటారు ఆ ధనాన్ని అంతా తీసుకొని వాపసు వస్తున్నప్పుడు ఈయనకి ఈ వ్యక్తి ఎదురయ్యాడు. ఎవరైనా? మెల్కీసెదెక్. ఎవరైనా మెల్కీసెదెకు? మీరు బైబిల్లో చూసినట్లయితే ఈయనకు తల్లిదండ్రులు లేరని రాయబడింది. ఓకే, ఈయన యాజకుడు అని రాయబడింది. నేను వింటాను కదా, యాజకుడు అని రాయబడింది ఇతని గురించి. రెండవది, ఈయన షాలేము రాజు, నీతికి రాజు, షాలోమ్కి రాజు. అంటే ఈయన ఆ యొక్క దేశానికి, షాలోమ్ అంటే యాక్చువల్లీ యెరూషలేం అని అర్థం. ఓకే, రాజు అని రాయబడింది ఈయన. హెబ్రీయుల రాసిన పత్రిక కొన్ని విషయాలు రాయబడ్డాయి. ఇప్పుడు వినండి జాగ్రత్తగా. ఈయన ఏం చేస్తున్నాడు? ఈయన దగ్గరికి ఏం తీసుకొచ్చాడు? రొట్టె రసం తీసుకొని వచ్చాడు అబ్రహాం దగ్గరికి, యుద్ధం నుంచి వచ్చినప్పుడు. రొట్టె రసం తీసుకొని ఇంకో ఆయన కూడా బైబిల్లో వచ్చాడు. ఎవరు ఆయన? యేసు ప్రభు. శిష్యులు ఎదుట ఏం తీసుకొచ్చాడు? రసము, రొట్టెని తీసుకొచ్చి ఇది నా దేహము, ఇది నా రక్తము అన్నాడు. ఎగ్జాక్ట్లీ మెల్కీసెదెకు కూడా అదే రొట్టె రసం తీసుకురావడం. అందుకే చాలామంది నమ్మేది ఏంటంటే యేసు ప్రభువే మెల్కీసెదెకు రూపంలో అబ్రహాం కనపడ్డాడు అని. ఓకేనా? ఇది చూసిన తర్వాత టైత్ గురించి మనం నేర్చుకుంటా ఉన్నాం. మీరు హెబ్రీయుల రాసిన పత్రిక తీయండి, ఎవరన్నా తీసి నా కోసం మీరు చదవండి. 7 హెబ్రీయుల రాసిన పత్రిక 7:11 చదవండి, తొందర చదవండి. నేను ఆ లేవీయులు యాజకులై ఉండగా ప్రజలకు ధర్మశాస్త్రం ఇయ్యబడెను గనుక ఆ యాజకుల వలన సంపూర్ణ సిద్ధి కలిగిన ఎడల అహరోను క్రమములో చేరిన వాడని చెప్పబడక మెల్కీసెదెకు క్రమము చొప్పున వేరొక యాజకుడు రావలసిన అవసరమేమి? చూసారు, చాలు సింపుల్గా మీకు సమజేసి. ఇక్కడ ఏం రాయబడిందంటే, ఒకవేళ ధర్మశాస్త్రం ద్వారా మనం నీతిమంతులమై ఉంటే, లేకుంటే ఆ యాజకుని ద్వారా, ఏ యాజకుని ద్వారా? లేవీల ద్వారా మీరు నేను నీతిమంతులు చేయబడతా ఉంటే ఇంకో యాజకుడు ఎందుకు రావాలి? ఇంకో యాజకుడు ఎవరు వచ్చారు? మెల్కీసెదెకు. ఆయన ఎందుకు రావాలి అంటున్నాడు ఈ వాక్యంలో. ఎందుకంటే మెల్కీసెదెకు ఎందుకు రావాల్సి వచ్చిందంటే, ఈ యాజకుని ద్వారా కానీ, ఈ యొక్క బలుల ద్వారా కానీ, ధర్మశాస్త్ర ప్రకారం బలు ద్వారా మనం నీతిమంతులుగా చేయబడలేదు. అందుకే బైబిల్ అంటుంది ఆ యాజక ధర్మం కాకుండా మెల్కీసెదెకు క్రమం చొప్పున యాజకుడు వచ్చెను అని. ఇప్పుడు చదవండి ఇంకో వాక్యము 7:17 చదువు. నేను జస్ట్ మీకు సింపుల్గా చెప్తా, నిన్న వారం కూడా చెప్పాను, చదువు. నేను ఏలైనగా నువ్వు నిరంతరము ఎవరి గురించి రాయబడింది? యేసు ప్రభు గురించి. నువ్వు నిరంతరము మెల్కీసెదెకు క్రమం చొప్పున యాజకుడవై ఉన్నావు. మీరు చూస్తే ఏంటంటే, కంపారిజన్ చూస్తే ఈ ధర్మశాస్త్రం మధ్యలో వచ్చింది పిల్లరా. దేవుని ప్లాన్ కాదు ఇది. దేవుడు ఈ మధ్య ధర్మశాస్త్రం తేవాల్సి వచ్చింది. ఎప్పుడు? యేసు ప్రభు రాకముందు. ధర్మశాస్త్రంలో ఏం చేసేవాళ్ళు? వీళ్ళు బలులు అర్పించేవాళ్ళు. అక్కడ యాజకుడు ఎవరు ఉండేవాడు? అహరోను వంశస్థుడు, లేవి గోత్రానికి చెందిన అహరోను వంశస్థుడు యాజకులుగా ఉండేవాళ్ళు. దీన్ని దేవుడు టెంపరీగా పెట్టాడు పిల్లరా. యాక్చువల్ టైత్ ఎప్పుడు మొదలైంది? అబ్రహాము, మెల్కీసెదెకు ఎవరికి సాదృశ్యం ఉన్నాడు? యేసు ప్రభుకి. సో అక్కడ స్టార్ట్ అయింది టైత్. అయితే ఈ యొక్క ధర్మశాస్త్రంలో దేవుడు టైత్ తీసుకొచ్చాడు, వాళ్ళకి ఆజ్ఞాపించాడు ఇమ్మని. ఆ తర్వాత మీరు చూస్తే ధర్మశాస్త్రం అయిపోయింది, యేసు ప్రభు వచ్చాడు, మన కొరకు బలి అయిపోయాడు, పాపక్షమాపణ జరిగింది. ఇప్పుడు ధర్మశాస్త్రాన్ని పక్కన పెట్టాడు దేవుడు. ఆ లేవీలను కూడా పక్కన పెట్టాడు, యాజకులను కూడా పక్కన పెట్టాడు. ఎట్లయితే అబ్రహాము విశ్వాసం ద్వారా ఇచ్చాడో, ఇప్పుడు మరి మనకు యేసు ప్రభు మహాయాజకుడు కాబట్టి ఆ టైత్ని కంటిన్యూ చేస్తున్నాడు దేవుడు. టైత్ ఆల్రెడీ కంటిన్యూ అవుతానే ఉంది ముందు నుంచి. అర్థమవుతుందా? అబ్రహాం ఎవరికి ఇచ్చేవాడు? మెల్కీసెదెక్కి ఇచ్చాడు.
ఇప్పుడు ఎవరు తీసుకుంటున్నారు టైత్ మన నుంచి? యేసు ప్రభు. మీరు కాల్సింటే 7-8 అది చదివేశాను నేను. 7-8 కూడా చదువు. హెబ్రీయులకు రాసిన పత్రిక 7-8. మరియు లేవి క్రమము చూడగా చావునకు లోనైన వారు 10వ వంతులను పుచ్చుకొనుచున్నారు. అప్పుడు ఎవరు పుచ్చుకుంటాండ్రి? ధర్మశాస్త్ర ప్రకారము లేవీలు పుచ్చుకుంటాండ్రి. అయితే ఇప్పుడు ఎవరంట? ఇప్పుడు చదువు. అయితే ఈ క్రమము చూడగా జీవించుచున్నాడని సాక్ష్యము పొందినవాడు పుచ్చుకొను. ఎవరు జీవించున్నారని సాక్ష్యం పొంది చెప్పండి కదా. యేసుప్రభు నేను మరణించి ఉంటేనే ఇప్పుడు జీవిస్తున్నాను నేను. రైతు ధర్మశాస్త్రంలో కాదు మొదలైండేది. ధర్మశాస్త్రం రాక 450 సంవత్సరాల క్రితమే అబ్రహాము రైతు ఇవ్వడం జరిగింది. ఎవరికి ఇచ్చాడు రైతు? మెల్కీసెదెకు. ఏం తీసుకొచ్చాడు? రొట్టె రసం తీసుకొచ్చాడు. రొట్టె రసం ద్వారా కొత్త నిబంధనలో మనం ఏం చూస్తున్నాం? మనం విడుదల పొందుకున్నాం. కొంచెం తర్వాత చూపిస్తాను మీకు. సో ఆ యొక్క దశభాగం ఎందుకు అబ్రహాం ఇచ్చాడంటే, మీరు అక్కడ తిండి అది చదువుదాం. నేను ఆదికాండం 14 తీసి పెట్టండి. మీరు చూసినట్లయితే అక్కడ మంచి మాట రాయబడింది. పిల్లలు అబ్రహాం అంటాడు, చదువు నేను 14వ అధ్యాయంలో 17 నుంచి చదువు. అతడు 17వ అధ్యాయం 20 నుంచి చదువు. 20 నుంచి చదువు. నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడగు దేవుడు స్తుతింపబడును గాక అనియు చెప్పెను. అప్పుడు అతడు అన్నిటిలో ఇతనికి 10వ వంతు ఇచ్చెను. సొదొమ రాజు చూసారా పిల్లరా, ఎప్పుడైతే మెల్కీసెదెకు దీవించాడో అబ్రహాం ఏం చేశాడు? దశంభాగం తీసి అక్కడ ఉండేదంతా దశంభాగం ఇచ్చాడు రాయబడింది. ఆ తర్వాత చూడండి ఏమంటాడు. సొదొమ రాజు మనుషులను నాకిచ్చి ఆస్తి నీవే తీసుకొనుమని అబ్రహాముతో చెప్పగా, అబ్రాము నేనే అబ్రామును ధనవంతునిగా చేసి తినని నీవు చెప్పకుండానట్లు ఒక నూలు పోగైనను చెప్పుల వారైనను నీ వాటిలో ఏదైనాను తీసుకొనని ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడును దేవుడునైన యెహోవా ఎదుట నా చెయ్యి ఎత్తి ప్రమాణము చేసి ఉన్నాను. ఇంగ్లీష్లో మీరు చూస్తే నా చేతులు యెహోవా ఎదుట ఎత్తుడు అంటే, సొదొమ రాజుతో ఏమంటున్నాడు అబ్రహాం అంటే, ఎప్పుడైతే ఆయన అన్నాడో ఈ ఆస్తి అంతా నువ్వు తీసుకోన్నప్పుడు నేను నూలు పోగు కూడా తీసుకోను, ఇంగ్లీష్లో రాయబడింది బూట్ లేస్ కూడా తీసుకొని దీంట్లో నుంచి నేను నాకు వద్దు. ఎందుకంటే రేపు పొద్దు నువ్వు ఏమంటావు? నువ్వు నన్ను ధనికుడు చేసినానంటావు. వద్దు, నేను యెహోవా ఎదుట చేతులు ఎత్తి ఉన్నా అంటే నేను దశంభాగం ఇచ్చి ఉన్నా. అంతకుముందు ఏమి ఇచ్చాడు? దశంభాగం ఇచ్చాడు. ఎవరికి? మెల్కీసెదెకుకి. నా చేతులు ఎత్తి ఉన్నంటే నేను దశంభాగం దేవునికి ఇచ్చాను కాబట్టి నా ఆధారము దేవుడు. ఆయన నన్ను ధనికుడు చేస్తాడు. నువ్వు ధనికుడు చేయొద్దు, నీ ద్వారా ధనికుడు కాను నేను. పిల్లరా, టైత్ ఇస్తే ఈరోజు జరిగేది అదే. నువ్వు టైత్ ఇచ్చినప్పుడు ఏం చూపిస్తాను, ఏం సింబలైజ్ చేస్తుందంటే అది నువ్వు దేవుణ్ణి ఆధారంగా చేసుకున్నావు. టైత్ అందుకే దేవుడు ఇమ్మనండి. అది టైత్ వల్ల ఏం లాభాలు మీరు చూస్తే, ఈ భూమి మీద ఉన్న శాపము మీ మీద నా మీద, అంటే ఈ భూమి మీద ఉన్న బెదిరికము టైత్ ఇవ్వడం ద్వారా నా మీద దేవుడు రానిడు పిల్లరా. అది టైత్ ఇస్తే వచ్చే లాభం మనకు. ఒకటే ఫస్ట్ అది. రెండవది, సాతాను నేను గద్దిస్తానన్నాడు దేవుడు. అంటే ఎవరు సాతాను పిల్లరా? నా డబ్బులు తినేసేవాడు. ఎలా తినేస్తాడు వాడు? చూస్తున్నాం మనము. రోగాల ద్వారా, తాగుడు అలవాట్లు, కొంతమందికి జూదం అలవాట్లు, పిల్లరా చెడ్డ అలవాట్లు ఎవరు తెస్తారు? ఈవిల్ స్పిరిట్స్ తెస్తాయి పిల్లరా. దేవుడు అంటాడు నీ డబ్బును తినిపోయే పురుగులు నేను గద్దిస్తానన్నాడు. సో అది తీసేస్తాడు దేవుడు. మూడవది అతి ముఖ్యమైన చాలా మంచి మాట రాశాడు, దశంభాగం ఇచ్చి నన్ను శోధించుడి అన్నాడు. అర్థమైందా పిల్లరా? దశంభాగం ఇస్తే లాభాలు ఇవి. ముందర చూడండి, నువ్వు దశంభాగం వేయలేదనుకో నీ మీద శాపం రాదు. బాగా గుర్తుపెట్టుకోండి. అసలు యేసు ప్రభువును రక్షకుడుగా అంగీకరించిన తర్వాత నీ మీద శాపం రానే రాదు, ఏ కారణం కూడా. వింటానావా? చాలామంది అంటారు నువ్వు టై తీయకుంటే ఏదో రోగాలు వస్తాయి, హాస్పిటల్ పడతావు, లేదంటే నువ్వు అది అబద్ధం, తప్పు, అది కాదు. కానీ శాపం నీ మీదికి రాదు నువ్వు టై తీయకుంటే. కానీ ప్రొవిజన్ ఉందే, అంటే ప్రామిస్ ఉందే, అది నీ జీవితంలో ఇంప్లిమెంట్ కాదు.
అర్థమవుతుందా? శాపం రాదు నీ మీద. ఎందుకంటే శాపాన్ని ఎవరు కొట్టేశారు? యేసుప్రభు కొట్టేశాడు. కానీ ప్రొవిజన్ ఉందే, లేకపోతే ప్రామిసెస్ ఉన్నాయే, ఈ ప్రామిసెస్ ఇప్పుడు మీకు చదివానే, అవి మీ జీవితంలో ఇంప్లిమెంట్ కావు. అందుకని చాలా ఇంపార్టెంట్ మీరు నేను నేర్చుకోవాల్సింది. అర్థమవుతుందా? చాలామంది దశంభాగం ఇవ్వకుండా రకరకాల కారణాలు చెప్తూ ఉంటారు. చాలామంది అంటారు ఇచ్చే సరిగా వాడరు చర్చిలో అని. అంత అబద్ధం. నేను అందుకే చెప్పా. చాలామంది నాకు అప్పుడు వేరే చర్చిలో అంటే ఎవరైనా డిస్కస్ చేస్తారు, నాకు ఈ చర్చిలో నాకు తెలియదు, వెనకలు ఏమని అనుకుంటారని నాకు తెలియదు, కానీ డబ్బులు ఇస్తే మిస్యూజ్ చేస్తారని. నేను అందుకే చెప్పా, నీ టైత్ ఎవరు తీసుకుంటా అనేది? యేసు ప్రభు, దేవుడు కాదు, యేసు ప్రభు. ఎందుకంటే ఆయన మహాయాజకుడుగా నీ టైత్ని తీసుకుంటాడు. నువ్వు బ్యాగ్లో వేసినా, ఫోన్పేతో పంపించినా, వింటానరమ్మా, నువ్వు బ్యాగ్లో వేసినా, ఫోన్పేతో పంపించినా, ఒకవేళ పాస్టర్ చేతికి ఇచ్చి ప్రార్థన చేయించుకున్నా, తీసుకునేది ఎవరు? యేసు ప్రభు. స్పిరిచువల్లీ నువ్వు యేసు ప్రభుకి ఇచ్చినట్లే. అందుకే మీ పాస్టర్ ఒకవేళ తింటాను లాంటి ఎక్కడన్నా అట్లా అనుమానం ఉన్నా మీరు పట్టించుకోద్దండి, దేవుడు చూసుకుంటాడు అతన్ని. మీరు టైత్ ఇస్తానప్పుడు స్ట్రైట్గా ఎవరి చేతికి ఇస్తున్నారు? యేసు ప్రభు చేతికి ఇస్తున్నారు. ప్లరా చాలామందికి 2 కారణాలు, 3 కారణాలు ఉన్నాయి టైత్ తీయకపోవడానికి. ఒకటి, వాళ్ళు డబ్బుని ఎక్కువ ప్రేమిస్తారు, దేవుణ్ణి కాదు. టైత్ ఇవ్వకుండా ఎవరన్నా ఉన్నారు అంటే వాళ్ళు దేవుణ్ణి కాదు ప్రేమించేది, డబ్బుని ప్రేమించేవాళ్ళు. రెండవది, టైత్ ఎవరన్నా ఇవ్వకుండా ఉన్నారు అంటే వాళ్ళు విశ్వాసం లేదు దేవుడు నోటి నుంచి వచ్చిన వాక్యం మీద. 2 కారణాలు. 3వ కారణం ఏంటంటే పిల్లరా జాగ్రత్తగా వినండి, ఇగ్నోరెన్స్. తెలుగులో ఏమంటారు? ఇగ్నోరెన్స్, అజ్ఞానం. అజ్ఞానం. ఏంటది? అజ్ఞానం పిల్లరా. జస్ట్ మీకు టైం బట్టి నేను అట్లా లోపలికి తీసుకెళ్ళి మీకు తెలిసిన విషయమే. పౌలు ఒక చోట అంటాడు, ఏమంటాడంటే బల్ల గురించి తీసుకుంటాడు, బల్ల హోలీ కమ్యూనియన్ గురించి రాస్తూ అంటాడు, మీలో అనేక మందికి జ్ఞానము లేకపోవడం వలన మీరు బల్లలో పాల్గొన్నాక ఏమవుతున్నారు? అనారోగ్యపడతా ఉన్నారు, చాలామంది చనిపోతున్నారని కూడా రాస్తాడు. తెలుసు కదా బాగా, మీరు చదివింటారు చాలాసార్లు. ఏం చెప్పాలనుకుంటున్నాడు పౌలు? ఏ దాని గురించి జ్ఞానం లేదంట? బల్ల గురించి. బల్ల ఏంటి? ఆయన రక్తము, ఆయన మాంసము, ఆయన సిలువ మరణానికి సాదృశ్యంగా పెట్టాం. ఆయన సిలువలో ఏం చేశాడో మీకు తెలియకపోవడం వలన దాని లాభాన్ని మీరు పొందుకోవడం లేదు, కాబట్టి మీరు అనారోగ్యంలో పడుతున్నారు అంటాడు. ఏంటి బల్ల? ఏదానికి గుర్తు చెప్పండి? బల్ల ఏదానికి గుర్తు అంటే నీ జీవితంలో మరణము చచ్చిపోయిందనే దానికి గుర్తు. అందుకే ఏం జ్ఞాపకం చేసుకుంటాం మనము? ఆయన మరణాన్ని. ఎందుకు ఆయన మరణము? మన మరణాన్ని తీసేశాడు ఆయన. అంటే ఏ ఏరియాలో కూడా మనకు మరణం లేదు, ఆ యొక్క విశ్వాసంతో తీసుకొని ఆ విశ్వాసంలో జీవించాలా. నేను బలలో పాల్గొన్నవాన్ని, నాకు మరణం లేదని. చాలామంది ఏమంటారు? దేవుడే రోగం పెడతానని అంటారు. కొంతమంది రోగం వస్తుంది మనిషికి రాకుండా ఏమొస్తుంది. క్రైస్తవుల గురించి చెప్తున్నా. అందుకే పౌలు అంటాడు, మీలో బల్ల తీసుకున్నారు కానీ మీకు జ్ఞానం లేకుండా తీసుకున్నారు, కాబట్టి మీలో అనేక మంది రోగులుగా ఉన్నారు. అదేవిధంగా టైత్ గురించి కూడా, దశంభాగం గురించి కూడా జ్ఞానం లేదు పిల్లల ప్రజలకి. నీకు తెలుసా ఏమిచ్చిన తర్వాత దశంభాగం ఇచ్చాడు అబ్రహాంకి ఏమిచ్చిన తర్వాత అబ్రహాం దశంభాగం ఇచ్చాడు? రొట్టె ద్రాక్ష రసం పుల్లరా. యేసు ప్రభు ఏమిచ్చాడు మనకు? దానికి అర్థం ఏంటి? మరణం లేకుండా చేశాడు. ఇప్పుడు మనమేమి ఎలా? ఆయనకి దశంభాగము. ఎందుకు దశంభాగం ఎలా? నీవేనా ఆధారము. టైత్ యొక్క మీనింగ్ ఏంటంటే నీవేనా ఆధారం. నాకు మరణం లేకుండా చేశావు, ఇక నా ఆధారం అంటే నువ్వు డబ్బు ప్రొవైడ్ చేసే దేవుడివి. చర్చికి మీ డబ్బు అవసరం లేదు పిల్లల టైత్. అందుకే సనుక్కుంటే ఇద్దండి, గొనుక్కుంటే ఇద్దండి టైత్. అందుకే ఎవరైనా టైత్ ఇవ్వకుంటే రెగ్యులర్గా ఇచ్చేవాళ్ళు. ఒకవేళ నేను వాళ్ళకి నా అకౌంట్ చూసినప్పుడు ఫోన్ చేసి చెప్తాను, నేను అమ్మా ఎంకరేజ్ చేసేదానికి. ఎందుకంటే ఒకవేళ ఇచ్చేమైనా మిస్ప్లేస్ అయిందని నాకు ఒక ఆలోచన, లేకుంటే ఇయ్యలేదనుకోండి ఎంకరేజ్ చేయడం నా బాధ్యత. ఒకసారి 2 సార్లు చేస్తా, ఒకసారి కొద్దిగానే నాకు తెలుస్తుంది, అయ్యో
వీళ్ళు కష్టాల్లో అయిపోతున్నారు, శత్రువు వీళ్ళని ఇంతకాలం ఇచ్చిన వాళ్ళని వీళ్ళకి లేకుండా చేస్తా, నేను కౌన్సిలింగ్ చేస్తా, ఆ తర్వాత నేను ఇడిచిపెడతా. ఎందుకంటే బలవంతాన్ని నువ్వు టైత్ ఇచ్చి వేస్ట్. నువ్వు ఇస్తానేది ఎవరికి టైతు? మహాయాజకుడు, ప్రధాన యాజకుడికి. ఆయనకి ఇచ్చేదానికి నీకు అనుమానం పడతా అంటే నేను బలవంతాన్ని నిద్ర తీసుకొని ప్రయోజనంలే. దేవునికి అవసరం లేదు పిల్లలు. ఆయన మందిరాన్ని కట్టే నువ్వునైనా కట్టేది, ఆయన కట్టుకుంటాడు, ఆయన చేతిలో ఉంది. కానీ ఒక మాట చెప్తాను మీకు, ప్రిన్సిపల్ కర్స్ లేదు మన మీద, కానీ ప్రిన్సిపల్ ఇప్పటికీ పనిచేస్తూనే ఉంటుంది. ఉదాహరణకి ఇట్లే చెప్తాను, టైం తక్కువ ఉంది కాబట్టి. మీరు బైబిల్లో చూస్తేనైనా ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:2 ఏమంటాడంటే పౌలు, పిల్లలారా మీ తల్లిదండ్రులను సన్మానించుడి, దీనివల్ల ఏమవుతుంది? మీరు ఈ భూమి మీద వర్ధిల్లుతారు, దీర్ఘాయుష్ మీద వర్ధిల్లుతారు, అంటే క్షేమంగా ఉంటుంది. కానీ పాత నిబంధనలో ఏముంది తెలుసా? మీరు చదివితే నిర్గమకాండంలో మీరు తల్లిదండ్రులను సన్మానించుకుంటే రాళ్ళు కూడా చంపేసేవాళ్ళు. పాత నిబంధన గ్రంథంలో టైత్ ఇకుంటే పాత నిబంధన గ్రంథంలో ఏమొచ్చేది? శాపం వచ్చేది. ఇక్కడ కొత్త నిబంధన గ్రంథంలో శాపం లేదు టైత్ ఇకుంటే. అదేవిధంగా నువ్వు తల్లిదండ్రులు గౌరవించలేదనుకో నిన్ను చంపరు కొత్త నిబంధన ప్రకారము, ఓకేనా? కానీ ప్రామిస్ అయితే ఉంది, నువ్వు తల్లిదండ్రులు గౌరవిస్తే ఏం లభిస్తుంది? దీర్ఘాయుష్యమై వర్ధిల్లుతావు. టైత్ ఇకుంటే ఖర్చు ఉండదు నీ మీద, కానీ ప్రామిసెస్ నీ జీవితంలో వర్ధిల్లవు. ప్రామిసెస్ నీ జీవితంలో వాగ్దానాలు వర్ధిల్లాలి అంటే నువ్వు టైత్ ఇచ్చే తీరాల. ఆధారం ఎవరు నీ జీవితంలో? ముఖ్యంగా ఆర్థిక స్థితికి దేవుడు కాదు. నువ్వు అంటాను నీవు నాకు ఆధారంగా ఉండాల్సిన పనిలే. నేను చెప్తున్నా పిల్లరా, మూర్ఖత్వం ఇది టైత్ ఇకపోవడం. ఎందుకంటే ఎవరి చేతిలో టైత్ ఇస్తాడేది? మనము సాక్షాత్తు యేసు ప్రభు చేతిలో టైత్ పెడతాడు మనం. అందుకే ఎప్పుడు పొరపాటు చేయకండి, టైత్ ఇచ్చేదాంట్లో వెనకాడకండి. టైత్ ఇవ్వడం వలన మీరు ఆయనే ఆధారం అని చెప్తున్నారు, సాతాన్ని గద్దిస్తున్నాడు ఆయన. ఆ తర్వాత బైబిల్లో దేవుడు ఓపెన్గా చెప్పింది ఈ ప్లేస్లోనే, టైత్ విషయంలోనే, నాకు ఇచ్చి మీరు పరీక్షించుడు, టెస్ట్ పెట్టండి. సో దయతో నేను పిల్లరా పెద్ద లిస్ట్ చదవాల్సింది తేలేదు, రేపు వారం చదువు. జాగ్రత్త వినండి, మీరు నేను టైత్ ఇచ్చే దాంట్లో ఎప్పటికీ వెనకాడకూడదు. టైత్ హీబ్రూ భాషలో ఏమంటారు తెలుసా? మాసర్, MAASER. మాసర్ అనే పదం ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? ఆసర్ అనే పదం నుంచి వచ్చింది, ASHER. ఆసర్ అంటే దానికి అర్థమేమో తెలుసా? ఆసర్ అనే పదానికి ఇంగ్లీష్లో కానీ తెలుగులో కానీ అర్థం ఏంటంటే రిచ్ అని అర్థం, గ్రో రిచ్. టైత్ యొక్క మీనింగే గ్రోయింగ్ రిచ్, ఐశ్వర్యంలో ఎదగడం. ఆషర్, ASHER, ఆషర్ అంటే గ్రోయింగ్ రిచ్. మీకు తెలుసా యూదుల మధ్య ఒక ప్రోవర్బ్ ఉంది, సామెత అంటారు తెలుగులో. సామెత ఏమో తెలుసా? సామెత నేను రాసుకున్నాను. ఈ యూదుల సామెత, జ్యూస్ ప్రోవర్బ్ ఏమంటే గివ్ టైత్ గ్రో రిచ్. ఏంటి? గివ్ టైత్ గ్రో రిచ్. ఈ యూదుల యొక్క మనం సామెట్లో వాళ్ళు రాసి పెట్టుకుంటారు, వాళ్ళ ప్రోవర్బ్ ఇది. ప్రపంచంలో అతి సామర్థ్యమైన దేశమే చెప్పండి ఈరోజు మీరు న్యూస్ చూస్తే 4-5 దేశాలతో యుద్ధం చేస్తున్నారు వాళ్ళు. చిన్న దేశం ఉత్తరప్రదేశ్ అంత ఉంటుంది, మన ఉత్తరప్రదేశ్ అంటే అంతే ఉండేది, చిన్నది. మన ఎంత పెద్ద దేశం కదా, చిన్న దేశం అనేక దేశాలతో యుద్ధం చేస్తుంది పిల్లరా. నిన్న ఎవరినో చంపారు, స్ట్రైట్గా వాళ్ళ ఏడో ఉండే బంగ్లాలో ఇంట్లో బెడ్రూమ్లోకి బాంబు పంపించారు వాళ్ళు. అంటే వాళ్ళని నేను చెప్పను, కానీ అందరూ అంటున్నారు వాళ్ళని. ఎందుకు తెలుసా? గివ్ టైత్ గ్రో రిచ్. యూదుల దగ్గర పోయి మీరు అన్నారనుకో టైత్ ఇద్దు, టైత్ వల్ల లాభం లేదని అరుస్తారు మిమ్మల్ని. మా తండ్రి అబ్రహాము టైత్ ఇచ్చేది విశ్వాసం ద్వారా పిల్లరా. నీకు దేవుని యొక్క వాక్యం మీద విశ్వాసంతో ఇస్తాను. ఈరోజు చూడండి ఇజ్రాయెల్ ఎంత రిచ్ దేశము, అన్ని విధాల రిచ్. మళ్ళీ డబ్బులోనే కాదు, ప్రతి ఏరియాలో చూడండి వాళ్ళు బుద్ధి జ్ఞానం అన్నిట్లో. మీకు మాట చెప్తున్నా, ముగిస్తాను నేను. పిల్లలకి నైనా ముందర చూడండి, నేను జస్ట్ ముగిసా 2-3 మినిట్సే. పిల్లలకి టైత్ ఇచ్చేది నేర్పించండి. నిన్న బ్రదర్ నాతో వచ్చినప్పుడు మాట్లాడుతా అంటే మేము ఈ పిల్లల కూడా నేను మాట్లాడి చెప్తే నేను
మీరు మీ పిల్లలకి చదివిస్తున్నారు, అంత బాగా మంచి మంచి తిండి పెడతా, మంచిది చేయాలా. పడుకున్నాడు పాపం. చిన్నప్పటి నుంచే, చిన్న పిల్లల నుంచే. అమ్మ సిస్టర్ అందరు వినండి, లేకుంటే ఇంట్లో మీ భర్తకి చెప్పండి, రానోళ్ళకి చెప్పండి. మళ్ళీ ఈసారి రిపీట్ అవుతుందో లేదో నాకు తెలియదు, కానీ ఇది నేను చెప్పేది. చిన్న పిల్లల నుంచే టైత్ ఇవ్వడం నేర్పించండి. ముందర చూడండి, ఉదాహరణకి జీతం వస్తానట్లే ఆ పిల్లల చేతుల్లో ఒక 500 పెట్టండి, ఒక లేదా 300 పెట్టండి. పిల్లలతో మాట్లాడండి, బిడ్డ 500 నీకు ఇచ్చా, ఏం చేయాలో తెలుసా, పేపర్లో కూర్చొని రాయండి. 500 నీ పాకెట్ మనీ నెల కోసము. ఈ 500లో టైత్ ఎంత అడగండి ఆ పిల్లలకి, వాళ్ళని నేర్పించండి. ఇదే యూదులు చేసేది. 50 రూపాయలు 50 రూపాయలు పక్కన తీసి చర్చిలో దేవునికి ఇలా ప్రార్థన చేసుకో, అయ్యా నీవే నా ఆధారం. ఇవి నేర్పిల్ల పిల్లలు. బైబిల్లో ఏమంటుంది, బాలుడు నల్లవడిసిన త్రోవడానికి నేర్పించు. 50 రూపీస్ చెప్పు, తండ్రి నువ్వే నా ఆధారము, ఇదిగో నేను నా దశభాగం నీకు ఇస్తానా అని చెప్పి ఫస్ట్ సూత్రం అదే. ఆ బిడ్డకు చెప్పాలి, ఎంత మిగిలింది నాయనా, పావని వినడంలే, నీకు సండే స్కూల్ పంపింది నీ వినమని, వింటానావా, 450 రూపాయలు మిగిలింది కదా, ఇప్పుడు ఏం చేస్తావు అని అడగల ప్రశ్న. ఏం చేయాలా, ప్రతి నెల ప్రతి వారము ఆఫరింగ్కే 50 రూపీస్ చేసి 10 రూపాయలు బతుకు ఇడిచిపెట్టండి. ఇంకా మల్టిప్లై కానీ నా పిల్లల బ్రతుకుల్లో జీనియస్ అవుతారు వాళ్ళు. నేను చెప్పేది మీరు చేస్తే ఊరికే నవ్వి మామూలే లేనిపోద్దండి ఇటు నుంచి. ఆ తర్వాత ఇంకోటి ఉంది, రెండో సూత్రము. ఏంది, దాచిపెట్టేది తీసేయాలి, చంపేయాలి వాళ్ళలో. దాచిపెట్టే గుణం పిసినారు గుణము. ఎంత మిగిలింది, 250 మిగిలింది. ఏం చేస్తావు నువ్వు చెప్పు మీ పాపకి. 100 రూపాయలు నువ్వు ఖర్చు పెట్టుకో, ఇంకా 150 రూపాయలు ఉంటుంది. బ్యాలెన్స్ షీట్ తయారు చేస్తున్నారు మీరు. 150 రూపాయలు ఏం చేస్తావు బిడ్డ, ఏం చేయాలంటే నువ్వు నీకు చాక్లెట్ తెచ్చిస్తా, ప్రతి వారము చాక్లెట్ తీసుకొని పో, నువ్వు ఒకటి తిను, 10 చాక్లెట్ తెచ్చిస్తాను నేను, 9 నీ ఫ్రెండ్స్కి. ఇదే నేర్పించాల్సింది మనం. మళ్ళీ 10 చాక్లెట్ తెచ్చిస్తా, నువ్వు ఒకటి తిను, 9 చర్చిలో నీ ఫ్రెండ్స్ ఉంటారే అందరు పంచు. మీరు నవ్వుతున్నారు కానీ నాన్న, ఇదే ఫైనాన్షియలీ నీ పిల్లల్ని చచ్చిపోయేంత వరకు బీదరికం చూడకుండా చేసేది. నువ్వు మిగిలిన డబ్బు ఉందనుకో, బిడ్డతో మాట్లాడవు, నీ దగ్గర ఇంత మిగిలింది, ఈ డబ్బు తీసుకుని పో. మళ్ళీ నవ్వుకోద్దండి, నేను చెప్తానని పాస్టర్ అంకుల్కి, నేను తీసుకోనిలేండి, మళ్ళీ నేను చెప్పాలి కాబట్టి చెప్తానని పాస్టర్ అంకుల్కి, పిల్లరా నేను నేర్చుకుని చెప్తాను. అంకుల్కి ఇచ్చినప్పుడు, అంకుల్ మీ మీద ఉన్న కృప నా మీదకి వచ్చేదానికి ప్రార్థన చేయండి, మీ మీద ఉన్న అభిషేకము నా మీదకి వచ్చేదానికి ప్రార్థన చేయండి. అది పిల్లరా చేయాల్సిందే. అంటే మీ పిల్లలు నేర్పిల్ల 100 రూపీస్ ఇచ్చి అంకుల్కే, అంటే పేపర్లో కవర్లో రాసి మీ సేవకులకు పంపి అంకుల్ అని చెప్పి కవర్లో వేసేయండి. సో కవర్లో మేము చూసినప్పుడు సేవకులు కన్నా 100 రూపాయలు పక్కన పెట్టేస్తాం, ఆ సేవకుల కోసం పంపిస్తాం. అది చెప్పాను కదా, నేను ఆఫ్రికా కంట్రీలో ఒక గొప్ప దైవజనుడు పంపించాను 15,000. దాంట్లో కొంతమంది ఇచ్చాడు, మీరు కొంతమంది ఇచ్చారు నాకు పంపించమని. కొంతమంది ప్రీచింగ్ ఈయన అట్లే పోరు తుడుచుకొని పోయి పని చేస్తారు పాపం వాళ్ళు. పిల్లలు చూడండి, మీరు చదువురా అని రుద్ది వేసా అంటారు. నేను చెప్తున్నా, ఈ పట్టుకోండి, మీ పిల్లలకి మల్టిప్లై చేసే డబ్బులు రావాలంటే ఆ పిల్లలకి ఏం చేయాలా, దేవుడు ఈడ పని చేయాలా. జీనియస్ చేస్తాడు ఇక్కడ చదువుల్లో. ఎందుకంటే ఆయన చిన్నప్పటి నుంచి విత్తనాలు చిన్నప్పటి నుంచి స్టార్ట్ చేశాడు. ఈ 3 ఫార్ములాస్ మీకు చెప్పాను నేను. చూడండి ఎట్లా ఉంటాడు మీ పిల్లడు, మీ పాప. కొన్ని సంవత్సరాల తర్వాతే వాళ్ళ చదువుల స్థితే వేరే ఉంటుంది పిల్లరా. మీ పిల్లలు దరిద్రమనే చూడరు. ఈడ నువ్వు అది కాకుండా దాచిపెట్టి పొదుపు చేసి వాడు పెద్దయినాక వాడు తల నిండా జిడ్డు ఉంటుంది, వాడంతా తీసుకుని తినేసి వస్తాడు. ఏం తీసినావు ముసలాయమ్మ నువ్వు, ఎలకని ఇంటివి అంటాడు వాడు. ఏమంటాడు, ఎవరు ఎందుకని ఇంటివి నన్ను అట్లా ఎందుకు చేస్తారు పిల్లలు పెద్దయినాక. నా మాట వినండి, చెప్పినట్టు స్టార్ట్ చేయండి, ఓకేనా? ప్రార్థన చేసుకుందాం. తండ్రి,
ఐశ్వర్యం గురించి నేర్చుకుంటా ఉన్నాం. కొన్ని ముఖ్యమైన విషయాలు మేము నేర్చుకున్నాం తండ్రి. రానున్న వారాల్లో ఇంకా మిగిలిన విషయాలు కూడా నేర్చుకొని దరిద్రం మా మీదికి రాకుండా మేము యేసు రక్తంలో యేసు నామములో జయిస్తాం తండ్రి. విన్న బిడ్డలు వినిపోకుండా వీటిని విని అవలంబించేవారుగా చేయమని, ప్రాక్టీస్ చేసేవారుగా చేయమని వేడుకుంటూ మీ చేతుల్లో పెడుతూ యేసు నామములో వేడుకొచ్చున్నాం తండ్రి. దేవుని ఆశీర్వాదం తీసుకుని 2 చేతులెత్తి యేసయ్య కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసం మనకు మన కుటుంబాలకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడను గాక. రేపు